అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎంపీసీ ఫ్రెండ్ ఛానల్. ఈరోజు నుంచి ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో 1B పేపర్లో జామెట్రికల్ పార్ట్లో స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ చాప్టర్ గురించి నాకన్నా బహుశా మీకే బాగా ఎక్కువ తెలిసి ఉండాలి. అంటే చాప్టర్ యొక్క కాన్సెప్ట్స్ కాదు నేను అనేది, దాని బ్యాక్గ్రౌండ్ చాలా భయపెడుతుందని చాలామంది అంటుంటారు. సార్ చాలా హార్డ్ చాప్టర్ సార్ అంటారు. దీని తర్వాత పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, దీని కంటిన్యూషన్ వస్తుంది సార్, ఇవి బాగా హార్డ్ సార్, ఇవి బాగా అర్థం కావట్లేదు అంటారు. అఫ్కోర్స్ ప్రతి చాప్టర్కి 2 డైమెన్షన్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్లో ఇది ఉంటుంది ఖచ్చితంగా. ట్రైగనామెట్రీ ఎంత ఇంపార్టెంట్, జామెట్రీలో ఇవి ఇంపార్టెంట్. ట్రైగనామెట్రీ ద కింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆఫ్కోర్స్. చాలా చాలా లెజెండరీ చాప్టర్, చాలా ఉన్నాయి అట్లాంటివి. అట్లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇది ఉంటుంది. కానీ నా మటుకు, నా వ్యక్తిగతంగా నేను చదువుకునేటప్పుడు ఆ రోజుల్లో నా ఫేవరెట్ టాపిక్స్లో స్ట్రైట్ లైన్సే ఫస్ట్. అది మ్యాథ్స్లోని బాగా చేసింది స్ట్రైట్ లైన్సే. అది ఎందుకు కనెక్ట్ అయిందో నాకు తెలియదు. చాలామందికి ఏంటంటే కంప్లైంట్, అది కనెక్ట్ అవ్వట్లేదు, హార్ట్కి కనెక్ట్ అవ్వట్లేదు. పైన ఏదో బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిపోతున్నారని అర్థం కావట్లేదని కంప్లైంట్ చేస్తున్నారు. బహుశా నేను అనుకోవటం ఏంటంటే ద వే ఆఫ్ అప్రోచ్ ఈజ్ రాంగ్. నేను ట్రిగ్నామెట్రీలో ఇదే మాట మీకు చెప్తున్నాను. మళ్ళీ ఇదే ఒక చాప్టర్ మనకు నచ్చలేదు లేదా భయపెట్టేలాగా ఉంది, యాక్చువల్గా దాని స్వరూపం అది కాదు. యాక్చువల్గా స్ట్రైట్ లైన్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ హార్డ్ చాప్టర్, బట్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ హార్డ్ చాప్టర్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ థింగ్, ద వే ఆఫ్ అప్రోచింగ్ ద చాప్టర్. ఒక స్టూడెంట్ ఆ చాప్టర్ని ఎలా అప్రోచ్ అవుతున్నాడు, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఏ యాటిట్యూడ్ తన మైండ్లో పెట్టుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు అన్న దగ్గరే ఏదో పొరపాటు జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో స్ట్రైట్ లైన్స్ చాప్టర్ హార్డ్ చాప్టర్ కాదండి. నన్ను నమ్మండి, నిజంగా ఈజీ చాప్టర్. నేను ట్రై చేస్తాను మీకు నా వే ఆఫ్ ప్రాక్టీస్ ఎలా జరిగిందో అప్పట్లో, ఆ రోజులంటే మరీ ఓల్డెన్ డేస్ ఏం కాదులేండి. స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నా వే ఆఫ్ ప్రాక్టీస్ ఎలా జరిగిందో నా స్టైల్లో, మన ఛానల్ స్టైల్లో స్ట్రైట్ లైన్స్ చాప్టర్ చెప్పడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ ఇది 100% మీకు మందని నేను అనలేను, రిలీఫ్ ఇస్తుంది. బట్ నా వే ఆఫ్ స్టైల్ కొంత రెడ్యూస్ చేసే అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో అది నా స్ట్రాంగ్ బిలీఫ్. ఓకే, చలో స్టార్ట్ చేసుకున్నాం. స్ట్రైట్ లైన్స్ ఒక్కటి మాత్రం ముందు చెప్తున్నానండి, ఈ చాప్టర్ స్టార్ట్ చేసేప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం. ఏది కూడా మీరు సగం చేసి వదిలిపెట్టకండి. సగం చాప్టర్ చదివి సగం కాన్సెప్ట్ విని మళ్ళీ వేరే దగ్గర సగం విని ఇక్కడ డైమెన్షన్స్ కూడా తేడా వస్తుంటాయి. ఇప్పుడు పిల్లల్లోకి మనం నాలెడ్జ్ ఎక్కించేటప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది టీచర్స్ది. కొంతమంది చాలా, ఇప్పుడు మీకు తెలియదండి, హాస్పిటల్ పోతే ఇంజెక్షన్ చేస్తారు డాక్టర్లు. ఒక్కొక్కళ్ళు డాక్టర్లు అసలు ఇంజెక్షన్ చేసినట్టే ఉండదు, భలే కబుర్లు పెట్టుకుంటూ నవ్వించుకుంటూ సరదాగా ఇక్కడ ఏదో ఒడి చేస్తారు, తీసేస్తారు, ఇంజెక్షన్ అయిపోయింది అంటారు. అరే ఇంజెక్షన్ అయిపోయిందా అనిపిస్తుంది. అంటే లోపలికి మెడిసిన్ పంపించారు కానీ ఆయన వే ఆఫ్ స్టైల్ డిఫరెంట్. కొంతమంది ఉంటారు ఇంజెక్షన్ మన ముందే 2 నిమిషాలు దాన్ని ఎక్కిస్తూ ఆ సూదిని మనకు 10 నిమిషాల ముందు నుంచే చూపించుకుంటూ మనల్ని ఒక రకమైన అట్మాస్ఫియర్లోకి తీసుకుపోతారు. భయానక అట్మాస్ఫియర్లో తీసుకుపోము, ఇంత పెద్ద సూది దిగబోతుందా నా చర్మంలోకి అని కాసేపు దాన్నే చూపిస్తాడు. మనిషి కూడా ఏదో సీరియస్ మొహం పెట్టుకొని, అంటే ఆ వాతావరణమే ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి మెడిసిన్ని లోపలికి ఎక్కిస్తాడు. మనం ఎక్కించే ముందు నాకైతే చిన్నప్పటి నుంచి వచ్చే భయం అదంటే మేబీ ఇట్లాంటి దీనివల్లనే కావచ్చు, ఇట్లాంటి అట్లా మెడిసిన్ ఇద్దరు ఎక్కించేది లోపలికి మెడిసిన్. ద వే ఆఫ్ అప్రోచింగ్ ఇస్ డిఫరెంట్ కదా. అట్లానే మీరు కూడా సగం ఒక దగ్గర ఇలాంటి వే ఆఫ్ ప్రాక్టీస్ని ఫస్ట్ వదిలిపెట్టండి. యూ బిలీవ్ వన్ థింగ్, యూ ఫాలో ఇట్. యూ షుడ్ బిలీవ్ ఇట్ ఫస్ట్, యూ షుడ్ ఫాలో ఇట్ నెక్స్ట్. మన ఛానల్ అయితే మనది. మీ లెక్చరర్స్, ఎక్సలెంట్ లెక్చరర్స్ ఉన్నారు. స్ట్రైట్ లైన్స్ మేము చెప్తున్నామంటే మా లెక్చరర్లు బాగా చెప్పబట్టే కదండి. మేము పుట్టుకొని రాము కదా, మేము పైనుంచి టక్కన ఊడిపడం కదా. డెఫినెట్గా నెంబర్ 1 లెక్చరర్స్ ఉన్నారు. సో అలాంటి లెక్చరర్ల దగ్గర మీరు స్టూడెంట్లు అయ్యి ఉంటే, ఏదో సరదాగా మన ఛానల్లో అలా వచ్చిపోయి ఉంటే ఖచ్చితంగా ఆ లెక్చరర్స్ని ఫాలో అవ్వండి. కాబట్టి ఏదైనా ఒక స్ట్రీమ్ని మీరు నమ్మి నడవండి. కొద్దిగా అటు ఇటు అయితే ఇగో అదే కంప్లైంట్ వస్తుంది, హార్డ్ చాప్టర్ అనే ఫీలింగ్ మళ్ళీ కలుగుతుంది. సో ఒకటే స్ట్రీమ్లో నడవటం అనేది ద బెస్ట్ సజెస్టబుల్ థింగ్ అండి. దట్ ఎనీథింగ్ ఏదైనా కావచ్చు, ఎంపీసీ ఫ్రెండ్ ఛానల్ కావచ్చు, ఇంకో ఛానల్ కావచ్చు, ఒక లెక్చరర్ కావచ్చు, ఎనీథింగ్. ఓకేనా. ఇంట్లో మీ సిస్టర్స్, బ్రదర్స్, మీ పేరెంట్స్ కావచ్చు, మంచి ఎమినెంట్ పర్సన్స్ అవ్వచ్చు. అట్లా
సో దట్స్ మై కైండ్ సజెషన్. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ స్టార్ట్ చేసుకుందాం. స్లోప్. స్లోప్ మీద దాదాపు క్వశ్చన్ ఉంటుంది మీకు. స్లోప్ మీద క్వశ్చన్ ఉంటుంది మీకు బోర్డ్ ఎగ్జామినేషన్లో. స్లోప్ అంటే ఏంటి, ఒక స్ట్రైట్ లైన్కి స్లోప్ ఎట్లా కనుక్కుంటారు, దీనికి రకరకాల మెథడ్స్ అన్నీ మనం ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. స్లోప్ అంటే ఇప్పుడు మనం ఇది జనరల్ లాంగ్వేజ్లో చూద్దాం. మన ఇంటి ముందు ర్యాంప్ ఉంటుంది. ఇది ఇల్లు అనుకోండి, ఇంటి ముందు రోడ్డు మీదకి ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ స్లోప్గా ఉంది అంటాం మనం. జనరల్ స్లోప్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఇంక్లినేషన్ విత్ హారిజాంటల్తో కొంత యాంగిల్ చేస్తూ ఉండే ఆ సర్ఫేస్కి కొంత స్లోప్ ఉంది అంటాం కదా. స్లోప్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? స్లోప్ ఎక్కువ ఉంది అంటే వాట్ డస్ ఇట్ మీన్? సో ఇట్లా ఉంటుంది. ఇదేంట్రా బాబు, మెట్లు ఎట్లా ఎక్కాలా అనుకుంటా ఒక్కోసారి. స్లోప్ చాలా ఎక్కువ స్లోప్ ఉందండి. తక్కువ స్లోప్ ఉంది అంటే అర్థం ఏంటి? జనరల్ మన రెగ్యులర్ లైన్ తక్కువ స్లోప్, ఎక్కినట్టే అనిపించదు, మామూలుగా నడుచుకుంటూ పోయినట్టే ఉంటుంది. సో స్లోప్ అనేది దేని మీద డిపెండ్ అయ్యింది ఒక్కసారి ఇటు చూడండి. ఇక్కడ యాంగిల్ వేరు, హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ వేరు, ఇక్కడ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ వేరు, ఇక్కడ హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ వేరు. ఇఫ్ ద యాంగిల్ ఈజ్ ఇంక్రీజింగ్, స్లోప్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇఫ్ యాంగిల్ ఈజ్ వెరీ స్మాల్, స్లోప్ ఈజ్ వెరీ స్మాల్. అంటే స్లోప్కి యాంగిల్కి సంబంధం ఉంది. యాంగిల్ విత్ హారిజాంటల్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. సో యాంగిల్ మీకు ఇంతకుముందు వీడియోస్లో నేను ట్రిగనామెట్రీలో చెప్పున్న ఈ మాట. నేను ఎక్కడైనా కూడా మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ మనం ఒక రొటేషన్లో యాంగిల్ని డిఫైన్ చేస్తున్నామంటే, ఓ 30 degrees 60 degrees యాంగిల్ అంటున్నామంటే, ఆ యాంగిల్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోవే మనం పాజిటివ్గా తీసుకుంటాం. ఒకవేళ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే యాంగిల్ని నెగిటివ్గా తీసుకుంటాం. ఇది కన్వెన్షనల్, అంటే రూల్ ఏం కాదు. ఏదైనా ఒకటి పాజిటివ్ తీసుకోవాలి, ఒకటి నెగిటివ్ తీసుకోవాలి. సో యూనివర్సల్గా అందరం ఒకటే ఫాలో అవుతుంది ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ అంటే తెలుసుగా, క్లాక్ ఎట్లా తిరుగుతుంది, వెనక్కి తిరిగితే యాంటీ క్లాక్ అంటాం. జనరల్గా క్లాక్ ఇలా తిరుగుతుంది కదా, దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండేదాన్ని మనం జనరల్గా రెగ్యులర్గా యాంగిల్ అంటుంటాం. యాంగిల్ అని మామూలుగా అన్నా కూడా మీరు ఇదంతా ఫిక్స్ అయిపోవాలి. యాంగిల్ మీన్స్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండే యాంగిల్, రైట్. సో స్లోప్కి యాంగిల్కి మధ్య రిలేషన్ ఉంది. యాంగిల్ పెరుగుతున్న కొద్దీ స్లోప్ పెరుగుతుంది. సో ఈ స్లోప్కి యాంగిల్కి మధ్య రిలేషన్ ఇచ్చే ఒక ఫార్ములా చూద్దాం. m = tan theta. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ స్లోప్. m = tan theta. ఇది ఫార్ములా నెంబర్ 1. స్లోప్ కనుక్కోవడానికి చాలా ఫార్ములాలు ఉన్నాయి. స్లోప్ను మనం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఫార్ములాలు ఉన్నాయి. అందులో ఒక ఫార్ములా ఇది స్లోప్ కనుక్కోవడానికి. m మీన్స్ స్లోప్ = tan theta. ఒక స్ట్రైట్ లైన్, ఇప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్, దీని స్లోప్ కనుక్కోవాలంటే, దీని m వాల్యూ కనుక్కోవాలంటే మనకేం తెలిసి ఉండాలి? ఏ యాంగిల్ తెలిసి ఉండాలి. ఇఫ్ దిస్ యాంగిల్ ఈజ్ నోన్, ఆ స్ట్రైట్ లైన్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అనేది మనకు తెలిసుంటే, దెన్ వీ కెన్ ఫైండ్ ఇట్స్ స్లోప్. ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ హియర్. సో దెర్ ఈజ్ ఏ హారిజాంటల్ లైన్. సపోజ్ ఇది ఒక లైన్, దిస్ ఈజ్ వన్ లైన్. ఇన్ counter clockwise direction the angle is 60 degrees. What is the slope of this straight line? ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంత? మీరేం ఆలోచించాలి? ఓహో, స్లోప్ కనుక్కోవాలా. స్లోప్ కనుక్కోవాలంటే మనకేం కావాలి? యాంగిల్ తెలియాలి. యాంగిల్ ఉందా? ఉంది, రైట్. సో స్లోప్ కనుక్కుందాం. m = tan 60 degrees. So m = √3. The slope of this straight line is √3 units. సో స్లోప్ కనిపెట్టేశారు మీరు.
సో స్లోప్ కనిపెట్టాలంటే మనకి ఏముండాలి, యాంగిల్ ఉండాలి. ఎవరితో చేస్తున్న యాంగిల్, హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ ఉండాలి. దెన్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ కెన్ బి ఫౌండ్. ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, m = tan θ అనే ఒక ఫార్ములాతో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. m = tan θ. ఇప్పుడు చూడండి, ఇంకొక స్ట్రైట్ లైన్ చూపిస్తాను మీకు నేను. సో దిస్ ఈజ్ ఏ హారిజాంటల్ లైన్ అండ్ దిస్ ఈజ్ వన్ లైన్. ఓకే, మారుద్దాం, కొంచెం చేంజ్ చేద్దాం, కొంచెం చేంజ్. దిస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్, దిస్ ఈజ్ వన్ హారిజాంటల్ లైన్ అండ్ ద లైన్ ఈజ్ మేకింగ్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద హారిజాంటల్. హారిజాంటల్తో 30 degrees యాంగిల్ చేస్తుంది. వాట్ ఈస్ ద స్లోప్? m = tan θ, m = tan 30 degrees. So that is 1/√3. m = 1/√3. The slope of this straight line is 1/√3 అని రాయగానే మాలాంటి ఇద్దరు ముగ్గురు సార్లు ఏం చేస్తారు, రాంగ్ దొరికాడమ్మా వీడు అని చెప్పి రాంగ్ కొట్టేస్తారు. రెడ్ పెన్ చేతిలో ఉంటుంది కదా, మనకేం పని. రాంగే, నిజంగా రాంగే, నేనేదో రాంగే. ఎందుకు రాంగ్ అయింది మీకు తెలిసిందే కదా. మనం యాంగిల్ ఏమని చెప్పామండి ఇక్కడ, యాంగిల్ ఎలా ఉంటే దాన్ని మనం యాంగిల్గా తీసుకోవాలి, ఓన్లీ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. దిస్ ఈజ్ ద కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు ఈ లైన్ ఇలా వెళ్తుందండి, ఇలా వెళ్తూ ఇక్కడికి వచ్చింది. సో అది 30 degrees ఈ డైరెక్షన్లో యాంగిల్ చేస్తుంది. హారిజాంటల్తో 30 degrees ఇదే. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్ చేస్తుంది. కానీ తీటాని మనం ఎలా తీసుకున్నాం, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండే యాంగిల్నే తీటాగా తీసుకోవాలి. దట్ మీన్స్ దిస్ యాంగిల్. సో ఇది అండి మన తీట, ఇది మన తీట. సో దిస్ ఈజ్ ఆబ్వియస్లీ 150 degrees, అంతే కదా. టోటల్ 180 ఉంటుంది కదా స్ట్రైట్ లైన్. సారీ, 150 degrees. సో ఇది 30 degrees ఉంటే ఇది ఎంత రొటేట్ చేసి వచ్చినట్టు, హారిజాంటల్ నుంచి ఇలా ఎంత రొటేట్ చేసి వచ్చినట్టు, 150 degrees. 30 బాకీ ఉంది ఇక్కడ, ఇంకా హారిజాంటల్తో ఇక్కడ గ్యాప్ 30 ఉందంటే ఇది ఆల్రెడీ ఎంత రొటేషన్ చేసి వచ్చినట్టు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 150 degrees యాంగిల్ రొటేషన్ చేసి వచ్చినట్టు. సో తీటా షుడ్ బి 150 degrees. సో దెన్ m = tan 150 degrees. దట్ కెన్ బి రిటన్ యాజ్ tan 180 - 30. మనం ట్రిగనామెట్రీలో చేస్తున్నాం, మీకు కావాలని ట్రిగనామెట్రీ చాప్టర్ ఫాలో అయ్యేలా ఇది అర్థమవుతుంది. tan 150 కెన్ బి రిటన్ యాజ్ tan 180 - 30. 180 - సెకండ్ క్వాడ్రంట్ వీళ్ళ ఇల్లు కాదు, tan వాళ్ళ ఇల్లు కాదు. వాళ్ళ ఇంటి కానీ వేరే వాళ్ళ ఇంట్లో పోయినందుకు దానికి ఏం పెట్టాలి, మనం మైనస్ పెట్టాలి. 180కి ట్రిగనామెట్రిక్ చేంజ్ ఉండదు, tan 30 degrees. సో దట్ ఈస్ -1/√3. దిస్ ఈజ్ ద స్లోప్ ఆఫ్ దిస్ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ -1/√3. దిస్ ఈస్ ద వే వి ఫైండ్ ద స్లోప్. When you are finding slope, when you are calculating slope, the angle mentioned in the question is the angle which is taken in anti-clockwise direction, not in clockwise direction. అక్కడ మెన్షన్ చేసిన యాంగిల్ ఎవరు అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంగిల్. మిమ్మల్ని మోసం చేయడానికి అప్పుడప్పుడు ఇట్లా ఇస్తుంటాడు. లేకపోతే దీన్ని ఇంకో రకంగా తీసుకోవచ్చండి. తీటా 150 తీసుకోవచ్చు, లేదా తీటా ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తాను. రెండు రకాల చేయొచ్చు ఇప్పుడు దానికి. సో దిస్ ఈస్ గివెన్ యాజ్ 30 degrees, అంతే కదా. ఇది 30 degrees కాబట్టి మనం ఏం చేసాము, ఇది కాదుగా మనం తీసుకునేది యాంటీ క్లాక్ వై డైరెక్షన్ లేదు కాబట్టి ఇది తీసుకున్నాం, 115 తీసుకున్నాం. దీని స్లోప్ కానీ పెట్టాలంటే దీన్ని కాదు తీసుకోవాల్సింది, దీన్ని అన్నాం. ఓకే, కరెక్టే. ఎందుకు యాంటీ క్లాక్ వై డైరెక్షన్ అంటే ఇది కాదు, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. మనం తీసుకోవాల్సింది ఇప్పుడు యాంటీ క్లాక్ వై డైరెక్షన్. సో రొటేషన్ ఇలా జరిగింది కాబట్టి 150 degrees. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యాంగిల్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయితే, ఇప్పుడు ఇది 30 degrees అనుకోండి, ఇది ఎంత అవుతుందండి,
మైనస్ 30 degrees అవుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ద డైరెక్షన్ ఆఫ్ యాంగిల్ ఈస్ ఆల్టర్డ్, చేంజ్డ్, ఇట్స్ సైన్ విల్ బి చేంజ్డ్. If it is 30 degrees in clockwise direction, then it will be minus 30 in anti-clockwise direction. సో మనం ఇది తీసుకోకుండా, దీంతో పని లేకుండా దీంతోనే పని చేయొచ్చు. మనము దీంతోనే పని చేయొచ్చు. ఎలా పని చేయొచ్చు? సో యూ చేంజ్ దిస్ డైరెక్షన్, యాంటీ క్లాక్వైజ్. ఇదంతే కదా యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. ఇది కూడా యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో భాగమే ఇది. దెన్ దిస్ విల్ బి minus 30 degrees. సో యూ కెన్ టేక్ తీటానో minus 30 degrees తీసుకోవచ్చు. ఎందుకంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే ఇక తీటానే. ఇది యాంటీ క్లాక్ వైజ్లో ఉందనే కదా దీని తీటాని తీసుకున్నాం 150ని. ఆ 150 జోలికి పోకుండా ఇక్కడ ఉన్న క్లాక్ వైజ్నే యాంటీ క్లాక్ వైజ్గా మారిస్తే మైనస్ వస్తుంది, దాని తీటాగా తీసుకోవచ్చు. దెన్ m ఈజ్ ఈక్వల్ టు tan minus 30 degrees, and you know that tan of minus theta is minus tan theta. Minus comes out, minus tan 30. That equal to minus 1/√3. సేమ్ ఆన్సర్. ఏది ఏమైనా కూడా ఒక్కటి ఫిక్స్. ఏంటి? తీటా అంటే యాంటీ క్లాక్ వైజ్లో ఉండేదే తీసుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటేనే తీసుకోవాలి. తీటా ఈజ్ ఆల్వేస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ గివెన్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, యూ టేక్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. ఇది ఇప్పుడు ఇందాక మనం 30 తీసుకున్నప్పుడు మనం దాని సప్లిమెంటరీని క్లాక్ వైజ్లోది యాంటీ క్లాక్ వైజ్లో తీసుకున్నాం. లేదంటే ఇచ్చిన క్లాక్ వైజ్నే యాంటీ క్లాక్ వైజ్లోకి మార్చుకొని తీటాగా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ 150 తీసుకున్న అదే ఆన్సర్, minus 30 తీసుకున్న అదే ఆన్సర్. ఎనీహౌ స్లోప్ కనిపెట్టాలంటే మనకు కావాల్సింది ఏంటి? యాంగిల్. క్లాక్ వైజ్లో ఇవ్వనండి, యాంటీ క్లాక్ వైజ్లో యాంగిల్ ఇస్తే చాలు. యాంటీ క్లాక్ వైజ్లో తీస్తేనేమో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, క్లాక్ వైజ్లో తీస్తేనేమో దాన్ని యాంటీ క్లాక్ వైజ్లోకి మార్చి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో యాంగిల్ ఉంటే చాలు, మనం ఏ స్ట్రైట్ లైన్కైనా స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ యాంగిల్ ఉండాలి? హారిజాంటల్తో చేస్తున్న యాంగిల్ ఉండాలి. ఓకే ఓకే, ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం ఈ పాయింట్ని, స్లోప్ని. Suppose you take coordinate axis, x-axis and our beloved y-axis. రెండు beloved. Observe, ఇది ఒక స్ట్రైట్ లైన్, రైట్? నాకు దీని యాంగిల్ కావాలి, నాకు. ఐఎమ్ గివింగ్ యూ యాంగిల్ హియర్ ఎంతంటే మనం 15 degrees అందాం. 15 degrees. The angle is 15 degrees. How do you find the slope of this line? Slope కనుక్కోవాలంటే m is equal to tan theta. But what is theta here? You can take theta as the supplementary 180 minus 15 అంతా 165 degrees. 165 degrees. లేదా దీన్నే రివర్స్ చేసి -15 degrees. Anything you can take. Theta can be 165 degrees or theta can be -15 degrees. So substitute చేద్దాం. Then m is equal to tan 165 degrees. ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా సార్, 165 తీసుకుంటున్నాం. That becomes tan of 180 minus 15. That becomes tan of 15 degrees. So theta equal to tan m equal to tan 15. Tan 15 అంటే you can write it as tan of 45 minus 30. So tan a minus tan b. So tan a minus tan b. ట్రిగనామెట్రీ గ్రిప్ ఉండాలని అప్పుడు నేను అదే చెప్పాను, ట్రిగనామెట్రీ అన్ని చాప్టర్లలో ఉంది అని చెప్పాను. ఇక ఇందులో కూడా కనపడుతుంది. 1 - tan a tan b. సో 1 - 1/√3 1 + 1/√3. That gives you √3 - 1/√3 + 1. If you rationalize it, you get minus that way. ఫైనల్గా ఆన్సర్ అయితే 2 - √3 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తున్నాను కాబట్టి a - b × a - b, a - b హోల్ స్క్వేర్.
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ 2 వస్తుంది. సో ఫైనల్గా m వాల్యూ అయితే యూ గెట్ 2 మైనస్ √3 వస్తుంది. నేను సింప్లిఫికేషన్ జోలికి డెప్త్కి పోవట్లేదు, మనకి ఏదో దీన్ని సింప్లిఫై చేయండి. 4 మైనస్ 2 √3 4 కామన్ తీయండి, 2 టేబుల్తో కట్ చేయండి. 4 మైనస్ 2 √3 2 కామన్ 2 మైనస్ √3 కరెక్టే. ఓకే రైట్, ఇది తీసేస్తాను. If the line is making angle of 30 degrees here, ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చానండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చాను. మరి ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చి దీని స్లోప్ కనుక్కోమంటే ఎట్లా చేస్తారు? ఇప్పుడు తీటా 30 డిగ్రీస్ తీసుకోవచ్చా? నో, తీటా 30 డిగ్రీస్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? తీటా ఈజ్ ఆల్వేస్ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ లైన్. హారిజాంటల్గా ఉన్న లైన్తోనే మెజర్ చేయాలి స్లోప్ కనుక్కునేటప్పుడు. తీటాకి 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఒకటి, అది హారిజాంటల్ లైన్తోనే విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ లైన్ అయి ఉండాలి. తీటా విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ లైన్ అయి ఉండాలి. మీరు ఎందులో తీటా నేను అడిగేది చెప్పేది m = tan తీటాలో తీటా. ఇందులో తీటా యొక్క క్యారెక్టర్స్ ఏంటి, ఫీచర్స్? ఒకటి, అది విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ అయి ఉండాలి. రెండోది, అది కంపల్సరీగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండాలి. ఈ 2 విషయాల్ని మనం ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఖచ్చితంగా మర్చిపోమని కాదు, ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఈ 2 అబ్జర్వ్ చేయాలి. తీటా ఇచ్చింది హారిజాంటల్తోనా, యాంటీ క్లాక్ వైజ్లో ఉందా లేదా చూడాలి. ఇక్కడ చూడండి, తీటా ఈజ్ గివెన్ విత్ వర్టికల్ లైన్. సో వర్టికల్ లైన్లో వచ్చినప్పుడు ఆ తీటాని మనం 30 డిగ్రీస్ తీసుకుని స్లోప్ అనుకోకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి యూ నో దట్ దిస్ ఈజ్ 90 డిగ్రీస్, దెన్ దిస్ విల్ బి ఆబ్వియస్లీ 60 డిగ్రీస్. అండ్ యూ అబ్జర్వ్ హియర్ దిస్ ఈజ్ 60 డిగ్రీస్. మన రొటేషన్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా రొటేషన్ ఇలా జరుగుతుందండి. ఇంకా ఇలా జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే జరుగుతూ ఉంటాయి. లైన్ యొక్క రొటేషన్స్ ఎప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో జరుగుతున్నట్టుగా మనం కన్వెన్షనల్గా తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ 60ని తీసుకుందామా తీటా బదులు? నో, 60. ఇప్పుడు ఇది మీరు అన్న సార్, మరి అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో లేదు, క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదు, దానికి నేనేం యారో మార్క్ పెట్టలేదు కదా సార్, మీరేం యారో మార్క్ పెట్టలేదు కదా, మీరు ఈ 60ని ఎందుకు తీసుకోకూడదు? ఒకవేళ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏమిటో 60 తీసుకోవచ్చు కదా. నో 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 ఇక్కడ మన ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ ఇంకొక పాయింట్ రాస్తాను నేను. ఈ పాయింట్ మీకు అర్థమైతే, ఈ పాయింట్ వచ్చేస్తే నేను ఇప్పుడు తీసుకున్న దానికి మీకు క్లారిటీ వస్తుంది. తీటా షుడ్ బి ఆల్వేస్ కన్సిడర్ టేకెన్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. Theta is always to be considered measuring in positive direction of axis. Positive direction of x-axis అంటే ఏది చెప్పండి? ఇందులో ఈ పాయింట్ నుంచి పాజిటివ్ డైరెక్షన్ ఇది నెగిటివ్ డైరెక్షన్. సో నెగిటివ్, ఇక్కడే మీకు డైరెక్షన్ మెన్షన్ చేయలేదు అనుకోండి, యారో మార్క్ మెన్షన్ చేయలేదు, అక్కడ 60 డిగ్రీస్ యాంగిల్ ఉంది అన్నాడంతే. ఈ లైన్కి ఈ యాక్సిస్కి మధ్య 60 డిగ్రీస్ యాంగిల్ ఉంది, దెర్ ఈజ్ నో డైరెక్షన్ మెన్షన్డ్. ఇది ఈ డైరెక్షన్ మెన్షన్ చేయలేదు. అప్పుడు మనం చూసుకోవాల్సింది, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్తో ఉందా 60 డిగ్రీస్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో ఉందా? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉందా? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్తో అని కాదు, ఇది పాజిటివ్. యాక్చువల్గా ఆరిజిన్ నుంచి ఇదంతా పాజిటివే. డైరెక్షన్ ఎట్టుంది? నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. ఇక్కడ నుంచి ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్, ఇక్కడ నుంచి ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్. సో నెగటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఈ యాంగిల్ మనం చూస్తున్నాం. అలాంటప్పుడు కూడా ఈ తీటాని తీసుకోకూడదు. తీటా షుడ్ బి ఆల్వేస్ మెజర్డ్ ఇన్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇది అది ఎంత అవుతుంది? 120 డిగ్రీస్. సో తీటా ఈజ్ టేకెన్ యాజ్ 120 డిగ్రీస్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి, మీకు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. చూడండి, ఒకటి వర్టికల్ లైన్తో ఉండే తీటా మన తీటా కాదు, మనకు పనికిరాని తీటా అది. 2 నెగటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉండే యాంగిల్ కూడా మన యాంగిల్ కాదు, మన స్లోప్ కనుక్కోవడానికి అది పనికిరాదు. సో మనకు కావాల్సింది ఇది. యాంగిల్ యొక్క డైరెక్షన్ని మెన్షన్ చేస్తే పర్లేదండి. 60 డిగ్రీస్ దగ్గర మీకు ఇలా మెన్షన్ యాక్చువల్గా ఇది
యాక్చువల్గా అయితే ఇదే, ఏం మెన్షన్ చేయకపోతే. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఒక మాట చెప్తాను మీకు. ఇక్కడ యాంగిల్కి డైరెక్షన్ మెన్షన్ చేయకపోతే ఆల్వేస్ యూ టేక్ లైక్ దిస్, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది ఎక్స్ యాక్సిస్ యొక్క నెగిటివ్ డైరెక్షన్లో ఉంది అంటే అది క్లాక్ వైజ్ డైరెక్షన్గా తీసుకుంటాం మనం. ఇది ఎక్స్ యాక్సిస్ యొక్క నెగిటివ్ డైరెక్షన్లో ఉంది, సో ఇట్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇవ్వకపోయినా క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో అని కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ పాయింట్ తీసుకోండి, ఇది నెగటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉన్న యాంగిల్ మనకి పనికి రాదు, మనకి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉండే యాంగిలే కావాలి. సో ఫైనల్గా మనం θ 120 degrees పెట్టి స్లోప్ కనుక్కోవాలి. m = tan θ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వి ఫైండ్ m = tan 120 degrees tan 180 minus 60 degrees, that is minus tan 60, that is minus √3. ఓకేనా? ఒక్క నిమిషం. సారీ. ఓకే, స్లోపుకు సంబంధించిన ఈ 3 విషయాలని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు నేను జనరలైజ్డ్ చేసి ఒక స్లోప్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారా, స్లోపు ఇది 120 degrees నెగిటివ్ స్లోప్ వచ్చింది. అంటే స్లోపు నెగిటివ్స్లో కూడా వస్తుంది, స్లోప్ పాజిటివ్స్లో ఉంటుంది, స్లోప్ నెగిటివ్స్లో ఉంటుంది. ఎప్పుడు ఒక లైన్కి పాజిటివ్ స్లోప్ ఉందంటాం, ఎప్పుడు ఒక లైన్కి నెగిటివ్ స్లోప్ ఉందంటాం. మనం చూడగానే చెప్పచ్చు, లైన్ చూడగానే చెప్పచ్చు. మనం ఒక్కోసారి మనం తొందరలో ఎగ్జామ్లో ఏం చేస్తామంటే 60 degrees కానీ tan θ దగ్గర 60 degrees పెట్టుకొని θ 60 degrees పెట్టుకొని స్లోప్ కనుక్కుంటాం, √3 అని వస్తుంది. కానీ మన బ్రెయిన్ వెంటనే చెప్పాలి, అరే ఈ లైన్కి నెగిటివ్ స్లోప్ కదా ఉండాలి, √3 ఎట్లా వచ్చింది, పాజిటివ్ స్లోప్ ఎట్లా వచ్చిందని మనం వెంటనే మన బ్రెయిన్ అలర్ట్ చేయాలి. సో అది మీకు తెలియాలంటే, అంటే దీని లైన్ చూడగానే అది నెగిటివ్ లైనా పాజిటివ్ స్లోప్ ఉన్న లైనా తెలియాలంటే నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను. అట్లా కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. స్లోప్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది, ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. డిస్కస్ చేసుకొని స్లోప్ని డిఫైన్ చేద్దాం. మనం పర్ఫెక్ట్గా ఒక డెఫినేషన్ రాద్దాం. స్లోప్ ఆర్ గ్రేడియంట్, ఏదైనా ఒకటి స్లోప్ అంటాం, దాన్నే గ్రేడియంట్ అంటాం. ఇది కూడా తీసేద్దాం, ఎందుకు పాత చింతకాయ పచ్చడి ఫ్రెష్గా పెట్టుకున్నాం. Let us take a coordinate x-axis again. Right. చూడండి, from this point, suppose if a straight line is like this, exactly horizontal, x-axis తో exactగా coincide అయింది, then we say that this line has no slope. Slope is 0. అంతే కదండి. మనం కరెక్ట్గా హారిజాంటల్గా ఉంటే స్లోప్ ఉంటుందా? మనం దాని మీద ఒక మార్బుల్, ఒక గోళీ పెట్టామనుకోండి, అది ఎటు పోదు. ఎటన్నా దొర్రాలంటే మనం ఏమంటాం, అరే దాన్ని కొంచెం లిఫ్ట్ చేయరా పైకి అంటాం. అంటే ఇటు జారుకుంటూ పడాలంటే అది కొంచెం లిఫ్ట్ చేయరు, కొద్దిగా స్లోప్ ఇవ్వరా దానికి అంటాం. స్లోప్గా ఉంటే ఇట్లా జారుకుంటూ పడుతుంది. జారలేదు అంటే ఒక దగ్గర పెట్టింది అక్కడే ఉందంటే మార్బుల్ స్లోప్ లేదని అర్థం. సో హారిజాంటల్గా ఉండే లైన్లకి స్లోప్ ఉండదు. రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ద లైన్ ఇఫ్ ఇట్ ఈస్ హారిజాంటల్ ఇట్స్ స్లోప్ ఈజ్ 0. లేదా ద స్లోప్ ఆఫ్ ఏ హారిజాంటల్ లైన్ ఈజ్ ఆల్వేస్ 0. హారిజాంటల్ లైన్ యొక్క స్లోప్ ఎంత? 0. ఎక్స్ యాక్సిస్ యొక్క స్లోప్ ఎంత చెప్పండి? 0. ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్ లైన్. సో నౌ ద మార్కర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హారిజాంటల్, ఇట్స్ స్లోప్ ఈజ్ 0. నౌ ఇట్ స్టార్టెడ్ రొటేటింగ్ లైక్ దిస్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది. స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది, స్లోప్ పెరుగుతుంది. స్లోప్ ఈజ్ ఇంక్రీజింగ్ వెన్ ఇట్ స్టాండ్స్ వర్టికల్లీ అప్వర్డ్స్, then the slope becomes infinite slope. tan theta కదా, ఇలా ఉంటుంది. యాంగిల్ ఎంత పెరిగినట్టు? theta. m equal to tan theta. Theta is 90 degrees. What is tan 90? Undefined or infinite. So tan 90 value is at infinite. tan 90 వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఇన్ఫినిట్ దగ్గర ఉంటుంది, చాలా పెద్ద వాల్యూ, అన్డిఫైన్డ్ వాల్యూ, మనం డిఫైన్ చేయలేము. సో స్లోప్ ఇంక్రీజ్ అవుతూ మ్యాక్సిమంని రీచ్ అవుతుంది. అంటే
ఇన్ఫైనైట్ని రీచ్ అవుతుంది, ఇన్ఫైనైట్ స్లోప్ ఉంటుంది. ఇప్పుడు వర్టికల్ లైన్ యొక్క స్లోప్ నాట్ డిఫైన్డ్, ఇన్ఫైనైట్. ద స్లోప్ ఆఫ్ ఏ వర్టికల్ లైన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మనం డిఫైన్ చేయలేమంటుంది. ఇక్కడికి వచ్చేసరికి నాట్ డిఫైన్డ్. మళ్ళీ కంటిన్యూ అవుతుంది, రొటేషన్ నా లైన్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ స్లోప్ తగ్గుతుంది. చూడండి స్లోప్ డిక్రీజ్ అవుతుంది, అగైన్ బికేమ్ 0. ఇట్ మెట్ విత్ హారిజాంటల్, అగైన్ ద స్లోప్ బికమ్ 0. సో ఈ పాయింట్ దగ్గర 90 కన్నా బిలో, అంటే ఇది 90 డిగ్రీస్ అనుకుందాం, ఇది రిఫరెన్స్ 90 డిగ్రీస్ అనుకుందాం. 90 కంటే బిలో యాంగిల్ చేసే లైన్స్ అన్నిటికీ పాజిటివ్ స్లోప్ ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ ఉందనుకోండి, ఇది పాజిటివ్ స్లోప్, ఇది ఉందనుకోండి, ఇది పాజిటివ్ స్లోప్. 90 కన్నా బిలో ఉండేవన్నీ, ఇది పాజిటివ్ స్లోప్, ఇది పాజిటివ్ స్లోప్. 90 మీదకి రాగానే నాట్ డిఫైన్డ్, ఇది నెగటివ్ స్లోప్. 90కి ఇటు ఉంది. సో ఎక్కడైనా మీరు లైన్ ఇలా చూడగానే మీరు ఏమనుకోవాలి, ఈ పాయింట్ దగ్గర ఇమాజిన్ చేసుకోండి, 90 డిగ్రీస్ని ఇమాజిన్ చేసుకోండి. 90 డిగ్రీస్కి ఇటు ఉంది, నెగిటివ్ స్లోప్. ఎక్కడైనా మీకు లైన్ కనపడగానే దీనికి పాజిటివ్ స్లోప్ ఉంటుంది, నెగిటివ్ స్లోప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఉందండి, నేను ఎక్స్ యాక్సిస్ గీను, వై యాక్సిస్ గీను, ఈ లైన్ ఉంది. ఈ పాయింట్ దగ్గర పెట్టుకొని చూసుకోండి, ఒక పాయింట్ పెట్టుకొని రిఫరెన్స్ పాయింట్ పెట్టుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్కి పాజిటివ్ స్లోప్ ఉంటుందా, నెగిటివ్ స్లోప్ ఉంటుందా? అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎక్కడైనా ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకొని అక్కడ ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకోండి. సో దానికి ఇటే ఉంటుంది, లేదా హారిజాంటల్ లైన్ కూడా డ్రా చేసుకోండి. అంటే సింపుల్గా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ డ్రా చేసుకుంటే ఆ పాయింట్ దగ్గర. సో ఎంత ఉంది యాంగిల్, ఎక్యూట్ యాంగిల్ కదా, 90 బిలోనే ఉంది కదా. సో ఏ లైన్ అయినా కూడా 90 డిగ్రీస్ లైన్ కన్నా ఇటువైపే ఉంటే, లేదా హారిజాంటల్ లైన్తో ఎక్యూట్ యాంగిల్ చేస్తుంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, దట్ లైన్ ఆల్వేస్ హ్యాస్ పాజిటివ్ స్లోప్. ఆర్ ఇఫ్ ద లైన్ ఈజ్ లైక్ దిస్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు హ్యావ్ యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్ విల్ బి మోర్ దాన్ 90 డిగ్రీస్. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకునే యాంగిల్ మోర్ దాన్, ఇక్కడ వరకు 90, మోర్ దాన్ 90 డిగ్రీస్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు హ్యావ్ నెగటివ్ స్లోప్. దీని స్లోప్ నెగిటివ్. సో ఒక లైన్ చూసిన తర్వాత మనం స్లోప్ని ముందే మనం పసిగట్టచ్చు, దీనికి పాజిటివ్ స్లోప్ రాబోతుందా, అయ్యో నెగిటివ్ స్లోప్ రాబోతుందా, మనం ముందే పసిగట్టచ్చు. అన్నీ కింద పడేస్తున్నా, రైట్. ఓకే, స్లోప్ డెఫినేషన్ చూసి ఇక మనం స్లోప్కి సంబంధించిన ఇంకొక ఫార్ములా, ఇప్పుడు మనం స్లోప్ కనుక్కోవడానికి ఒక ఫార్ములానే చూసాము, m = tan θ. స్లోప్కి యాంగిల్కి మధ్య రిలేషన్. సో దానికి తర్వాత ఇప్పుడు మనం ఒకసారి డెఫినేషన్ చూద్దాం. స్లోప్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద tangent ఆఫ్ an angle measured by a line in counterclockwise direction with x-axis from positive direction of x-axis, then is called slope of that line. మీకు చెప్పిందండి ఇదంతా, నేను డెఫినేషన్ రాసింది దానికి సంబంధించి నేను ఇప్పటివరకు చెప్పింది. టాంజెంట్ ఆఫ్ అన్ యాంగిల్ మెజర్డ్ బై ఏ లైన్, ఒక లైన్ ఎలాంటి యాంగిల్ చేస్తుండాలి, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తుండాలి, విత్ ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్ లైన్తో చేయాలి, ఫ్రమ్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. మీకు 3 పాయింట్లు చెప్పాను కదా, కంపల్సరీగా మనం చూడాల్సింది ఏంటి, అది మన హారిజాంటల్ లైన్తో చేయాలి, ఆ యాంగిల్ హారిజాంటల్ లైన్తోనే చేయాలి. m = tan θలో తీటా యొక్క లక్షణాలు ఏంటి, తీటా ఏమై ఉండాలి, అది హారిజాంటల్ లైన్తోనే అయి ఉండాలి ఆ తీటా చేసేది. రెండోది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లేదా కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయి ఉండాలి. మూడోది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అయి ఉండాలి. సో ఈ 3 పాయింట్లు ఈ డెఫినేషన్లోనే చూడండి. యాంగిల్ మేడ్ బై ద లైన్ ఇన్
కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ విత్ ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్ లైన్ ఫ్రమ్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఆ మూడింటిని ఏ తీటా అయితే సాటిస్ఫై చేస్తుందో ఆ తీటా యొక్క ట్యాంజెంట్ని మనం స్లోప్ అంటాం. సో దిస్ ఈస్ ద వన్ వే ఆఫ్ ఫైండింగ్ స్లోప్. సరే మీరు ఒక ప్రాబ్లంలో స్లోప్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది, కానీ యాంగిల్ ఇవ్వలేదు. మీకు యాంగిల్ ఇవ్వలేదు. ఆ లైన్ ఎక్స్ యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంత యాంగిల్ చేస్తుంది ఇవ్వలేదు, కానీ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది. ద సెకండ్ ఫార్ములా. ఒక లైన్ తీసుకుందాం ఇప్పుడు మనం ఇక్కడ. సపోజ్ ఇట్లా కాకుండా ఇప్పుడు చూడండి, సపోజ్ కోఆర్డినేట్స్ యాక్సిస్ తీసుకుందాం. ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇది ఒక లైన్. ఇప్పుడు ఈ లైన్కి మనం స్లోప్ కనిపెట్టాలి. చూసారా, కనిపెట్టాలి. సపోజ్ ఇప్పుడు మనం కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుందాం, ఒక లైన్ కూడా తీసుకుందాం. ఈ లైన్ యొక్క స్లోప్ ఇప్పుడు చెప్పాలి, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి లైన్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇప్పటివరకు ఏం చూసాము, ఒక యాంగిల్ చూసాం. ఇక్కడ యాంగిల్ ఉంటే స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా చూసాం. మరి ఇప్పుడు నేను ఇక్కడ ఏం యాంగిల్ ఇవ్వట్లేదు, ఇక్కడ యాంగిల్ తెలియదు, ఇక్కడ యాంగిల్ తెలియదు, ఇక్కడ ఏ యాంగిల్ తెలియదు, క్లాక్ వైజ్ తెలియదు, యాంటీ క్లాక్ వైజ్ తెలియదు, ఏది తెలియదు. కానీ ఈ లైన్ మీద ఏవైనా 2 పాయింట్స్ చెప్తాను. ఈ లైన్కి పాజిటివ్ స్లోప్ ఉంటుందా, నెగిటివ్ స్లోప్ ఉంటుందా? ఇప్పుడు చూసాం కదా మనం, దీనికి నెగిటివ్ స్లోప్ ఉంటుంది, మనం ఈజీగా చెప్పేయచ్చు. సో చూడగానే లైన్ ఓకే, ఇది నెగిటివ్ స్లోప్ ఉన్న లైన్. చూద్దాం, మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీని మీద ఏవైనా 2 పాయింట్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పాయింట్ తీసుకుందాం. సే 1, ఇక్కడ 1 2 3 అందాం. దీన్ని 1 2 3 అందాం. దీన్ని 1, 3గా తీసుకుందాం. ఇది 4, ఇది 5. సో ఇక్కడ పాయింట్ తీసుకుందాం, ఇది -1. సో 5, -1. సో ఇప్పుడు ఈ లైన్ మీద 2 పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ మాత్రం తెలుసు. ఇప్పుడు మనకి ఈ లైన్కి సంబంధించిన లైన్ మీద ఉన్న 2 కోఆర్డినేట్స్ తెలుసు, 2 పాయింట్స్ తెలుసు మనకి, వాటి కోఆర్డినేట్స్ తెలుసు. ఇప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్తో సంబంధం లేదు, ఇక్కడ యాంగిల్తో సంబంధం లేదు, కానీ మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికి ఫార్ములా m = y2 - y1 / x2 - x1. y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ బై డిఫరెన్స్ ఆఫ్ x కోఆర్డినేట్స్. ఇక్కడ గమనించండి, ఇక్కడ x2 - x1 రాస్తే పైన y2 - y1 రాయాలి. అయ్యయ్యో, పవర్ ఆఫ్ కరెక్ట్. ఓకే, డన్. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని యూజ్ చేసి మనం ఈ లైన్ యొక్క స్లోప్ అనుకోవడానికి ఫార్ములా ఇది y2 - y1 / x2 - x1. గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా వాడాలంటే కండిషన్ ఏంటంటే x1 షుడ్ నాట్ బి ఈక్వల్ టు x2. అంతే కదా, ఇది సింపుల్. ఇదేదో పెద్ద ఫార్ములా విషయం కాదు. డినామినేటర్ 0 కాకూడదు, వీళ్ళిద్దరు ఈక్వల్ అయితే డినామినేటర్ 0 అవుతుంది కదా. మరి x1 = x2 అయితే x1 = x2 అయితే ఆ లైను x యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది, y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. x1 = x2 అయితే y యాక్సిస్కి ప్యారలల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ y యాక్సిస్కి ప్యారలల్ డ్రా చేశాను, ఇది లైన్ అండి. ఈ లైన్ మీద మీరు ఎక్కడైనా 2 పాయింట్స్ తీసుకోండి, ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, దీని కోఆర్డినేట్స్ ఎంత అయితే, ఇది 1 కదా, 1, 1. ఇప్పుడు దీని కోఆర్డినేట్స్ ఎంత అయితే, ఇది -1, సుమారుగా ఇది -2 అనుకోండి, ఇది -3 అనుకోండి. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమైతే 1, -3. చూడండి, x కోఆర్డినేట్స్ సేమ్ ఉన్నాయి. x కోఆర్డినేట్స్ సేమ్ ఉంటే ఆ లైన్కి స్లోప్ని మనం డిఫైన్ చేయలేము, ఎందుకంటే ఆ లైన్ వర్టికల్ లైన్.
వై యాక్సిస్కి లాగానే వై యాక్సిస్ వర్టికల్ లైన్, దానికి స్లోప్ ఉండదని చెప్పుకున్నాం కదా. స్టార్టింగ్ చెప్పాను కదా, ఇట్లా తిరుగుతూ వర్టికల్కి వచ్చేసరికి దానికి స్లోప్ అన్డిఫైన్డ్ అయి ఉంటుంది. సో x1 నాట్ ఈక్వల్ టు x2 అయితేనేమో ఆ లైన్కి స్లోప్ ఉంటుంది, అది ఇలాగనుకుంటాం. x1 ఈజ్ ఈక్వల్ టు x2 అయితేనేమో ఆ లైన్ ఎలా ఉంటుంది అంటే వర్టికల్గా ఉంటుంది, దానికి స్లోప్ అన్డిఫైన్డ్. సో స్లోప్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా దానికి స్లోప్ ఉండాలంటే x1 x2లు ఈక్వల్గా ఉండకూడదు. సో స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. m ఈక్వల్ టు y2 మైనస్ y1, ఇది కదా y2, ఏదైనా అనుకోవచ్చు, x1 y1 x2 y2, లేదా x1 y1 x2 y2 ఏదైనా అనుకోవచ్చు. సో y2 మైనస్ y1 మైనస్ 1 y2 మైనస్ y1 3 బై x2 మైనస్ x1 5 మైనస్ 1. సో మైనస్ 4 బై 4 దట్ ఈక్వల్ టు మైనస్ 1. గమనించారా, స్లోప్ నెగిటివ్లో వచ్చింది. మనం ఉందనుకోలేదా, ఈ లైన్ ఎట్లాంటిది, నెగిటివ్ స్లోప్ ఉన్న లైన్. సో స్లోప్ కనుక్కోవడానికి రెండో ఫార్ములా, ఒకటి యాంగిల్ ఉన్నప్పుడు కనుక్కోవచ్చు, రెండు ఆ లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్ కనుక్కోవచ్చు. ఇంకొకటి ఉంది, మూడో మెథడ్ ఉంది. ఆ లైన్ మీద పాయింట్స్ ఇవ్వడు, ఆ లైన్కి సంబంధించిన ఏ యాంగిల్ ఇవ్వడు, కానీ స్లోప్ కనుక్కోమంటాడు. చలో అదేంటి, అది ఎలా కనుక్కుంటామంది థర్డ్ మెథడ్. థర్డ్ కాసేపు బ్లాక్ పక్క మీద బ్లూ రాద్దాం, అది ఇంకా అయిపోయింది. సో ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం, బ్లూ కలర్ కొత్తగా ఉంది. ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుందాం, ఒక స్ట్రైట్ లైన్ తీసుకుందాం. చలో ఇది ఒక స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి సంబంధించిన యాంగిల్ ఇవ్వట్లేదు నేను. ఈ స్ట్రైట్ లైన్ మీద ఏవైనా 2 పాయింట్స్ ఇస్తున్నానంటే అది లేదు, కానీ ఒక్కటి ఇస్తా. ఏంటంటే ఈ లైన్ యొక్క ఈక్వేషన్, ప్రతి లైన్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్, ఇది మీరు స్కూల్ స్థాయిలో నేర్చుకొని వచ్చారు. స్ట్రైట్ లైన్కి గ్రాఫ్స్ గీయటం, ఒక లీనియర్ ఈక్వేషన్ ఉంటుంది. దీనికి ఆల్జీబ్రైకల్గా ఒక లీనియర్ ఈక్వేషన్. దీనికి ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉండదా, అలాగనే ప్రతి లైన్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఒక లైన్కి ఉన్న ఈక్వేషను ఇంకొక లైన్కి ఉండదు. ఒక లైన్కి ఉండే ఈక్వేషన్ ఆ ఒక్క లైన్కే ఉంటుంది. మా ఇంటికి ఒక అడ్రస్ ఉందనుకోండి, పక్కింటి వాళ్ళకి కూడా మా ఇంటి అడ్రస్సే ఉంటుందా, ఉండదు కదా. సో వేరు లైన్స్కి వేరు ఈక్వేషన్స్ ఉంటాయి. కాబట్టి ఒక లైన్కి ఒకటే ఈక్వేషన్ ఉంటుంది, అది ఎక్స్ వైలలో ఉంటుంది, లీనియర్ ఈక్వేషన్గా ఉంటుంది. సో నేను రఫ్గా ఒక ఈక్వేషన్ రాస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఈ లైన్ యొక్క ఈక్వేషన్ అది కాకపోవచ్చు, ఎగ్జాంపుల్కి రాస్తున్నాను ఒక ఈక్వేషన్. సే 2x + 3y - 1 = 0 అనుకుందాం. ఈ లైన్ యొక్క ఈక్వేషన్ ఇది అనుకుందాం. ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ ద స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మరి స్లోప్? ఇక్కడ 2 పాయింట్స్ లేవు, యాంగిల్ లేదు. సో ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అండి, సో ఈక్వేషన్ జనరల్గా నేను స్టాండర్డ్ ఫామ్లో రాస్తున్నాను. ఇది మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్కి సంబంధించి చాలా డిస్కషన్ ఉంది, అక్కడ మనం డీటెయిల్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఓన్లీ ఇంట్రడక్షన్. ax + by + c = 0 ఫామ్లో ఈక్వేషన్ ఉందనుకోండి. అప్పుడు ఇలాంటి లైన్కి స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా m - కోఎఫిషియంట్ ఆఫ్ x by కోఎఫిషియంట్ ఆఫ్ y, దట్ ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x యొక్క కోఎఫిషియంట్ a by కోఎఫిషియంట్ ఆఫ్ y యొక్క కోఎఫిషియంట్ b. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ స్లోప్. m = -a/b. ఇంతే స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర 3 మెథడ్స్ ఉన్నాయి, 3 ఫార్ములాలు ఉన్నాయి, 3 ప్రాసెస్లు ఉన్నాయి. వేరే ప్రాసెస్లు కూడా ఉన్నాయి, కానీ అవి ఈ 3 ఫార్ములాలతో లింక్ అయ్యి ఉన్నవే తప్ప వేరేవి కాదు. చూద్దాం, మనది కూడా చూద్దాం. క్లాస్ అంతా ఎండ్ దాకా వినండి, మధ్య మధ్యలో డ్రాగ్ చేసుకుంటూ చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థం కాదు. స్ట్రైట్ లైన్స్తో జాగ్రత్త. నేను మళ్ళీ సమ్మప్ చేస్తాను, ఇప్పుడు ఈ విషయాలన్నీ సమ్మప్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మనం ఇప్పుడే ఒక్కొక్క ఫార్ములా విడివిడిగా చూస్తాం. మీకు కాన్సెప్ట్ అంతా సమ్మప్ చేసిన తర్వాత
పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటే ఓకే చూడదు, లెట్ ఇట్ రన్, వీడియో రన్ కానివ్వండి, మీరు వింటూనే ఉండండి, మీకు సమ్అప్ చేసినప్పుడు క్లియర్ అయిపోతుంది. సో స్లోప్ కనుక్కోవడానికి కొత్త ఫార్ములా -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. సో స్లోప్ కనుక్కోవడానికి మన దగ్గర 3 ఫార్ములాలు ఉన్నాయి. ఈ 3 ఫార్ములాలను ఉపయోగించి మనం స్లోప్ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్, ఇప్పుడు దీనికే స్లోప్ అనుకుందాం. దీని స్లోప్ అనుకోలేదు, ఎంతవరకు లైన్ రాశాను కదా. చెప్పండి దీని స్లోప్ చెప్పండి. మైనస్ అయితే ముందు పెట్టండి, ఫార్ములాలో మైనస్ ముందు పెట్టండి. తర్వాత x కోఎఫిషియంట్ ఎవరు 2, y కోఎఫిషియంట్ ఎవరు 3. సో 2/3 -2/3 ఇస్ ద స్లోప్. నెగిటివ్ స్లోప్ వచ్చితే లైన్ అసలు యాక్చువల్లీ ఇట్లా కాదు కదా ఉండాల్సింది, ఇట్లా ఉండాలి నెగిటివ్ స్లోప్. నేను ఎగ్జాక్ట్గా ఈక్వేషన్ దాని కదా. సో ఓపెన్ చేద్దాం, దీన్ని మైనస్ పెడదాం లేండి, దాన్ని మైనస్ చేద్దాం. అప్పుడు ఇప్పుడు చెప్పండి -x కోఎఫిషియంట్ 2 బై y కోఎఫిషియంట్ -3. అప్పుడు మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి స్లోప్ పాజిటివ్ స్లోప్ వచ్చింది. ఈ లైన్కి ఎట్లాగో పాజిటివ్ స్లోప్ ఉండాలి కదా, రైట్. ఏదేమైనా స్లోప్ కనుక్కోవడానికి అంటే ఫార్ములా ఇది -a/b, -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. ఓకే, ఇప్పుడు మీకు సమ్అప్ చేసి ఇక మనం ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకున్న తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసేద్దాం. సరే, సో ఫైనల్గా స్లోప్ కనిపెట్టడానికి మన దగ్గర 3 మెథడ్స్ ఉన్నాయి, 3 ఫార్ములాలు ఉన్నాయి. వన్ ఈజ్ m = tan θ, సెకండ్ వన్ ఈజ్ m = y2 - y1 బై x2 - x1, థర్డ్ m = -a/b. 3 ఫార్ములాలు రాసి పెట్టుకున్నాక ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం, ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం, ఈ ఫార్ములా ఎప్పుడు వాడతాం, సందర్భాలను బట్టి వాడతాం. మూడిటి ద్వారా మనకు వచ్చేది స్లోపే. సో తీటా యాంగిల్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడతాం. ఆ యాంగిల్ ఎట్లా ఉండాలి, హారిజాంటల్తో చేస్తున్నది అయి ఉండాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండాలి, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్తో ఉండాలి. 2 పాయింట్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడతాం. ఆ 2 పాయింట్స్ కూడా ఎలా ఉండాలి, x1 ≠ x2గా ఉండాలి. ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, ఒక లైన్ యొక్క ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడతాం. ఓకేనా. సో ఇదండి మనం స్లోప్ కనిపెట్టే పద్ధతి. ఇప్పుడు చూద్దాం, రఫ్గా ఒక క్వశ్చన్ వస్తాను. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఏ లైన్, ఏ స్ట్రైట్ లైన్ జాయినింగ్ 2, -3 అండ్ 1, 4. ఈ 2 పాయింట్లని జాయిన్ చేస్తున్న ఒక లైన్ యొక్క స్లోప్ కనుక్కోమన్నాడు. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తున్న లైన్ యొక్క స్లోప్ కనుక్కున్నాడు. సో స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. m కనుక్కోవడానికి మనకు 3 ఫార్ములాలు ఉన్నాయి. ఏ ఫార్ములా సూట్ అయితే చెప్పండి ఈ క్వశ్చన్కి. 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఫార్ములా. సో y2 - y1, y2 4 - y1 -3 బై x2 - x1. సో 4 + 3 అవుతుంది బై -1. 4 + 3 7 బై -1 దట్ ఈక్వల్ టు -7. ఓకేనా, ఇది స్లోప్ కనుక్కునే పద్ధతి. చలో ఇంకొక క్వశ్చన్ రాస్తాను, ఓన్లీ రఫ్గా ఎగ్జాంపుల్. ఇది కొంచెం గమ్మత్తుగా ఉంటుంది చూడండి. ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ఏ స్ట్రైట్ లైన్ with negative direction of x-axis, whose slope is 1. ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇప్పుడు? ఫైండ్ ద యాంగిల్ కనిపెట్టాలి. మనం ఇక్కడ ఉన్న ఫార్ములాలు స్లోపుల కోసం, యాంగిల్ కోసం కాదు. మరి యాంగిల్ కనిపెట్టాలంటే వేరే ఫార్ములా ఉండాలా? అక్కర్లేదు, ఇందులోనే ఇవి యాంగిల్ కూడా ఇన్వాల్వ్ అయింది కదా. సో మన దగ్గర స్లోప్ ఉంటే యాంగిల్ కనిపెట్టచ్చు, యాంగిల్ ఉంటే స్లోప్ కనిపెట్టచ్చు, స్లోప్ ఉంటే యాంగిల్ కనిపెట్టచ్చు, పాయింట్స్ ఉంటే స్లోప్ కనిపెట్టచ్చు. స్లోప్ ఉండి ఈ 4 పాయింట్స్లో 4 కోఆర్డినేట్స్లో ఏవైనా 3 ఉన్నాయనుకోండి, ఒకటి తెలియదు అనుకోండి, ఇది తెలుసు ఇది కనిపెట్టచ్చు. ఇక్కడ కూడా అంతే, ఇది తెలుసు ఇది కనిపెట్టచ్చు. అక్కడ ఉన్న ఈ లెటర్స్లో అన్నీ తెలిసి ఒకటి తెలియదు ఉంటే కనిపెట్టచ్చు. సో యాంగిల్ కనిపెట్టడానికి మనం ఈ ఫార్ములా అవ్వడం, మనకేమి ఇచ్చాడు? ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ఏ స్ట్రైట్ లైన్ విత్ నెగటివ్ డైరెక్షన్ ఆఫ్ x హూజ్ స్లోప్ ఈజ్ 1. స్లోప్ 1 ఇచ్చాడండి. సో m = tan θ తీసుకుందాం. m = tan θ. సో 1 = tan θ. దట్ θ = 45 degrees. అంతే కదా, ఇక్కడ 45 అంటే కదా, tan 45 కదా 1.
సో యాంగిల్ ఎంత, రిక్వైర్డ్ యాంగిల్ ఎంత, 45 degrees ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్? ఏ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? నెగటివ్ డైరెక్షన్తో చేసే యాంగిల్. ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి. మనకి తీటా వచ్చిందంటే ఆ తీటా ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. తీటా అంటే 45 degrees వచ్చిందంటే ఇప్పుడు మనం ఎక్కడ చూపించాలి? తీటా ఎవరు? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో ఉండే యాంగిల్ మనకు వస్తుంది ఎప్పుడైనా. తీటా అంటే అదే కదా, తీటా 45 అంటే పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఇది. ఈ లైను పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసే యాంగిల్ 45. నేను అడిగింది ఏంటి? యాంగిల్ మేడ్ బై ద స్ట్రైట్ లైన్ విత్ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇది. ఈ నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో ఈ యాంగిల్ కనుక్కోమన్నాం. సో ఇది టోటల్ 180, ఇది 45 అయితే ఇది 135 degrees. సో ద రిక్వైర్డ్ యాంగిల్ ఈజ్ 135. క్వశ్చన్ చాలా జాగ్రత్త చూడండి, ఏం కనిపెట్టమన్నాడని చూడండి. ఏ యాంగిల్? ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ద స్ట్రైట్ లైన్ విత్ పాజిటివ్ డైరెక్షన్ అంటే ఇది, విత్ నెగిటివ్ డైరెక్షన్ అంటే అటుది కనిపెట్టమని. మనకి ఈ ఫార్ములాలో వచ్చే తీటా జనరల్గా వచ్చేది ఏం యాంగిల్? పాజిటివ్ డైరెక్షన్తోదే వస్తుంది మనకు వచ్చేది. దాన్ని వచ్చిన తర్వాత నెగిటివ్ చెప్పేస్తాం. ఓకే, అచ్చా, వెరీ 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 మోస్ట్ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పుకుందాం ఇప్పుడు మనం. చలో, 4th మెథడ్ అని రాస్తుంది దీనికి. ఏంటంటే సపోజ్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉంది, దీని స్లోప్ చెప్పండి, దాని స్లోప్ చెప్పండి. దానికి ఏదైనా ఇస్తే కదా చెప్పడానికి. సరే ఓ యాంగిల్ ఇవ్వండి, లేదా ఆ లైన్ మీద ఏమైనా 2 పాయింట్స్ ఇవ్వండి, లేదా ఆ లైన్కి సంబంధించిన ఈక్వేషన్ ఇవ్వండి. ఈ మూడిట్లో ఏది ఇచ్చినా మేము స్లోప్ చెప్తాం అన్నది కదా మీ స్టాండ్. ఇప్పుడు నేను ఆ 3 ఇవ్వను, కానీ దీనికి ప్యారలల్గా ఇంకొక లైన్ డ్రా చేస్తా. ఎగ్జాక్ట్గా ప్యారలల్గా ఇంకొక లైన్ డ్రా చేసి సో మీరు దీని స్లోప్ చెప్పాలి. ఎల్ అనే లైన్ స్లోప్ చెప్పాలి. ఇది ఎం అనే లైను, దీని స్లోప్ ఇస్తా 2, దీని స్లోప్ 2 -2 అందాం, ఎందుకంటే నెగిటివ్ డైరెక్షన్ ఉంది కదా. తెలిసి తప్పు చేయొద్దుగా, ఏదో తెలియజేస్తారు కదా, ఇటు స్లాంటింగ్ ఉంది కదా. సో దీని స్లోప్ -2. మీరు దీని స్లోప్ చెప్పండి. ఏంటి సార్ దీని స్లోప్ ఎట్లా చెప్తారు సార్? మీరు దీని వివరాలు ఇచ్చంటే చెప్పచ్చు. ఏంటి అంటే సేమ్ స్లోప్. ఇఫ్ 2 lines are parallel, if 2 lines are parallel, then their slopes are same. Their slopes are equal. ప్రూవ్ చేద్దాం ఇది. అట్లయితే సార్ ఎందుకు ఈక్వల్ అయిందని మీరు అడిగితే నేను చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేద్దాం. ఇక్కడ x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేద్దాం. దిస్ ఇస్ y యాక్సిస్ అండ్ దిస్ ఇస్ x యాక్సిస్. నౌ ఇమాజిన్ యాంగిల్ మేడ్ బై అవర్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ θ1. యాంగిల్ మేడ్ బై ద సెకండ్ లైన్, అనదర్ లైన్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ ఇస్ θ2. ఈ లైన్ చేస్తున్న యాంగిల్ θ1 అనుకుందాం పాజిటివ్ డైరెక్షన్తో, ఈ లైన్ చేస్తున్న యాంగిల్ θ2 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండో లైన్ స్లోప్ ఎట్లా కనిపెడతాము? దీని స్లోప్ m1 అనుకుందాం, దీని స్లోపు ఈ θ1 కదా, దీనిది m1 అనుకుందాం, దీని స్లోపు m2 అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, m1 కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? m1 = tan θ1 కావాలి మనకి. దీని స్లోప్ కనిపెట్టాలంటే ఈ θ1కి tan అప్లై చేయాలి. అలాగనే m2 కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? tan θ2. అయితే ఇది మనం కనుక్కోకర్లేదు, ఇది ఆల్రెడీ ఇచ్చాడు. m2 వాల్యూ -2 అని ఇచ్చాడు. సరే కాసేపు పక్కన పెట్టండి, చూద్దాం. బట్ ఒక్క విషయం చూడండి, ఇఫ్ 2 lines are parallel, then this line will become the transversal line. కొన్ని వందల సంవత్సరాల క్రితం మీరు మీ 7th, 8th, 9th క్లాసులో చదువుకొని వచ్చారు. 2 లైన్లు ప్యారలల్గా ఉండి దానికి ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఉంటే ఈ యాంగిల్స్కి ఒక పేరుంది, కరెస్పాండింగ్ యాంగిల్స్. వీళ్ళిద్దరిని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఇది ట్రాన్స్వర్సల్ కదా, ట్రాన్స్వర్సల్కి ఒకే పక్కన ఉండి, 2 అటు పక్కనే ఉండి, ఒక యాంగిల్ ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉంది, ఒక యాంగిల్ ప్యారలల్ లైన్స్కి బయట ఉంది.
పక్క పక్కన మాత్రం ఉండవు, అడ్జసెంట్ కాదు, ట్రాన్స్వర్జల్కి ఒకే పక్క నుండి ఒకటి లోపల ఒకటి బయట ఉంటే వీళ్ళిద్దరికి మనం ఒక పేరు పెట్టాం కొన్ని వందల సంవత్సరాల క్రితం 7th 8th 9th క్లాసుల్లో. వాటిని కరెస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఇఫ్ దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని చదువుకోవచ్చు. అంటే θ1 ఈజ్ సేమ్ యాజ్ θ2, సేమ్. సో I can write here, instead of tan θ1, I can write tan θ2. θ1 ప్లేస్లో θ2 రాస్తాను. దట్ ఈక్వల్ టు వాట్ ఈజ్ tan θ2? దట్ ఈజ్ m2. సో ఫైనల్గా m1 we got equals to m2. m1 equal to actually tan θ1. Then we write tan θ2 instead of tan θ1, θ2 we can write. So tan θ2 is m2, thus slopes are same. If lines are parallel, their slopes are same. సో స్లోప్ కనిపెట్టమని చెప్పి అడిగితే ఇప్పుడు మీరు దీని స్లోప్ చెప్పగలుగుతారు కదా, దాని ప్యారలల్గా ఉన్న లైన్ స్లోప్ ఇస్తే దాని స్లోప్ ఇచ్చినట్టే. కరెక్ట్. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారండి కదా, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఒకతను ఏ అభిప్రాయం చెప్పాడో రెండో అతనికి అభిప్రాయం అడగక్కర్లే. ఇక వాడు ఆన్సరే నా ఆన్సర్ రా, వాడు ఒక ఆన్సరు నేను ఒక ఆన్సరు చెప్పాం. అతను ఏం చెప్పాడు, సాయంత్రం సినిమా పోదాం అన్నాడా, ఓకే నాది కూడా అదే, సినిమా పోదాం, రైట్. రైట్. 5th, రైట్. అగైన్ సపోజ్ దిస్ ఈజ్ వన్ లైన్, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్. స్లోప్ కనిపెట్టండి. దాని మీద 2 పాయింట్లు ఇవ్వను, దానికి సంబంధించిన యాంగిల్ ఇవ్వను, దానికి సంబంధించిన ఈక్వేషన్ ఇవ్వను, దానికి ప్యారలల్గా ఉండే ఇంకో లైన్ కూడా ఇవ్వను. స్లోప్ కనిపెట్టాలి. ఏది ఇవ్వకపోతే స్లోప్ కనిపెట్టడం కష్టం అనుకోండి, అది వేరే విషయం. దానికి ఏదో ఒకటైతే ఇవ్వాలి. ఇప్పుడు నేను కొత్తగా ఏమి ఇస్తానంటే దీనికి పర్పెండిక్యులర్గా ఒక లైన్ ఇస్తాను. కమాన్ పర్పెండిక్యులర్లీ ఐ విల్ డ్రా వన్ లైన్ అండ్ ఐ గివ్ యూ స్లోప్ ఆఫ్ దిస్ లైన్ యాజ్ -1/2. Slope of this line -1/2. Let it be m1. We have to find m2, slope of this line. ఈ లైన్ స్లోప్ చెప్పాలి. దీనికి దానికి ఏం సంబంధం సార్, రెండింటి మధ్య 90 degrees ఉంటే ఏంటి, ప్యారలల్ ఉంటే దీని స్లోపే దాని స్లోపు, వాడి మాట నా మాట. మరి పర్పెండిక్యులర్గా ఉంటే నేను వాడి శత్రువులు. వాడు ఏమన్నాడు, సాయంత్రం సినిమా పోతా ఉన్నాడా, నేను రానైతే నేను రా, వాడు పోతా ఉన్నాడుగా నేను రాదంట, వాడు పోతా అంటే నేను రాను, వాడు అవునంటే నేను కాను, వాడికి ఆపోజిట్ ఉంటాను. ఇక్కడ కూడా అంతే. ఇది -1/2 అయితే అప్పుడు ఇది ఎలా ఉంటుందో తెలుసా, దీనికి రివర్స్. ఇది 1/2 దీని స్లోప్ అయితే నేను 2/1 ఉంటా, నేను 2/1 ఉంటా, దాని రివర్స్ ఉంటా. అది మైనస్లో ఉందా, నేను ప్లస్లో ఉంటా. అర్థమైనా, వీళ్ళు బద్ధ శత్రువులు. So if two lines are mutually perpendicular to each other, if one slope is given, we can find the other slope. ఎట్లా ఒకడు మాట తెలిస్తే రెండోడు మాట చెప్పేసరే వాడు ఓకే అన్నాడు రండి, వీడు కాదంటాడు రాని. రైట్, దీన్ని ప్రూవ్ చేద్దాం మనం. చలో ఒక x యాక్సిస్ డ్రా చేద్దాం ఇక్కడ, ఒక y యాక్సిస్ డ్రా చేద్దాం ఇక్కడ. సో m1 ఇదైతే m2 ఇది ఎందుకైంది అందు కదా ఇప్పుడు మన ఎంక్వైరీ. సో రైట్, చలో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ తీసుకుందామండి, లెట్ ఇట్ బి θ1, θ2 అందాం, దీన్ని m2 అన్నాం కదా, సో దీన్ని θ2. దిస్ లైన్ ఈజ్ మేకింగ్ θ2 యాంగిల్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x ఇన్ యాంటీ క్లాక్ వై డైరెక్షన్. ఈ లైను ఇక్కడి నుంచి యాంగిల్ ఇవ్వాలి, ఇక్కడి నుంచి గీయకూడదు, యాంగిల్ ఇప్పుడు x యాక్సిస్ నుంచి గీయాలి, హారిజాంటల్తో అన్నాం కదా మనం ఇక్కడ వరకు. Let it be θ2. What is θ2? From here to here. From here to here, θ2. Then what will be this part then? ఈ పార్ట్ యాంగిల్ ఎంత అవుతుంది? అయ్యో θ2 కాదండి, θ1 అండి, θ1 ఇది m1 కదా, θ1. ఈ పార్ట్ ఎంత అవుతుంది? ఇట్ విల్ బి దిస్ టోటల్ θ1 అప్ టు హియర్ θ2, then this will be θ1 minus θ2. అంతేగా. ఈ భాగం θ1 మైనస్ θ2, టోటల్ θ1లోంచి ఈ భాగం తీసేస్తే ఈ ముఖం మిగులుతుంది. రైట్,
అండ్ వాట్ ఈస్ θ1 మైనస్ θ2? θ1 మైనస్ θ2 ఈజ్ 90 degrees, ఇజంట్ ఇట్? ఈ రెండు లైన్స్కి మధ్య యాంగిల్ 90 degrees కదా మనం స్టార్టింగ్ తీసుకుంది, రెండు పర్పెండిక్యులర్ లైన్స్. సో ఈ లైన్కి మధ్య యాంగిల్ 90 degrees. θ1 మైనస్ θ2 ఈక్వల్ టు 90 degrees. దెన్ యూ కెన్ రైట్ tan ఫార్ములా అప్లై చేద్దాం. tan అప్లై చేయొచ్చు, కాట్ అప్లై చేయొచ్చు అండి, ఏదైనా అప్లై చేయొచ్చు. జనరల్గా అయితే జెన్యున్గా కాట్ అప్లై చేయాలి, కానీ మనం tanతో చేయొచ్చు, తప్పలేదు. tanతో చేద్దాం. ఏంటంటే బోత్ సైడ్స్ యూ అప్లై tan ఆఫ్ θ1 మైనస్ θ2 ఈక్వల్ టు tan 90 degrees. కొంచెం సింప్లిఫై చేసి చెప్తున్నానండి. పర్టికులర్ కేసెస్ అంటే ఇంకా కొంచెం క్షుణ్ణంగా ఇక్కడ మాడ్యులస్, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఇస్తాడు, అవన్నీ కూడా స్పెషల్ కేసెస్. మనకు అంత అది అవసరం లేదు, అది లెర్నింగ్లో వచ్చేస్తుంది. మనకి ఆ సందర్భాలు వస్తాయి అక్కడ మాడ్యులస్ ఎందుకు వచ్చిందని. లెర్నింగ్లో మనం అన్నెసరీ వాటికి అవకాశం ఇస్తే మన లెర్నింగ్ ప్రాసెస్ దెబ్బతింటుంది. ఎక్కడ నేర్చుకోవాలో అక్కడ నేర్చుకుందాం. సో నేను ముందే చెప్పాను, నా ప్రాసెస్ని నమ్మండి, నాతో నడవండి, మీకు ఏం ఇబ్బంది ఉంటుంది. బోత్ సైడ్స్ tan అప్లై చేశాను. tan ఆఫ్ A మైనస్ B ఫార్ములా ఏంటి? tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B ఈక్వల్ టు వాట్ ఈస్ tan 90 degrees? Undefined. Undefined. How to solve this? దీని వాల్యూ అన్డిఫైన్డ్ అట. ఎస్, దీని వాల్యూ ఇప్పుడు అన్డిఫైన్డ్కి ఈక్వల్ అయింది. దాని అర్థమైంది, ఈ డినామినేటర్ 0 అయినప్పుడే కదా మనం అన్డిఫైన్డ్ అనేది. ఇఫ్ ద డినామినేటర్ బికమ్స్ 0 దెన్ దిస్ ఫ్రాక్షన్ బికమ్స్ అన్డిఫైన్డ్. వాట్ ఎవర్ మే బి ద న్యూమరేటర్, అది 5 కానివ్వండి 5/0, 6 కానివ్వండి 6/0, 100 కానివ్వండి 100/0, బికమ్స్ అన్డిఫైన్డ్. సో యాక్చువల్గా ఎగ్జాక్ట్ ఇట్లా ఉంటుంది. అన్డిఫైన్డ్ అయితే ఇది 0 అవ్వచ్చు. సో మనం వీ కెన్ టేక్ ఇట్ ఇస్ tan θ1 ఇంటూ tan θ2 ప్లస్ 1 ఈక్వల్ 0. సో tan θ1 ఇంటూ tan θ2 ఈక్వల్ టు -1. వాట్ ఈస్ tan θ1? స్లోప్స్ ఫార్ములా ఏంటి? ఈ లైన్ స్లోప్కి ఫార్ములా ఏంటి? m1కి ఫార్ములా ఏంటి? tan θ1 కదా. ఈ లైన్కి స్లోప్కి ఫార్ములా ఏంటి? m2కి ఫార్ములా ఏంటి? tan θ2. సో ఇన్స్టెడ్ ఆఫ్ tan θ1 we can write m1, instead of tan θ2 we can write m2. m1 into m2 equal to -1. This is the relation between m1 and m2. ఈ రెండు స్లోపుల మధ్య రిలేషన్ వెన్ ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ప్యారలల్ అయితేనేమో దే ఆర్ ఈక్వల్, m1 ఈజ్ ఈక్వల్ టు m2 వెన్ దే ఆర్ ప్యారలల్. వెన్ దే ఆర్ పర్పెండిక్యులర్ m1 into m2 ఈక్వల్ టు -1. ఇప్పుడు మనకి m2 కావాలి కదా. వాట్ డూ యూ డూ? m2 ఈక్వల్ టు m1 అడు పంపిస్తారు, -1/m1. m1 అడు పంపించేసాం. సబ్స్టిట్యూట్ m1 వాల్యూ, మనకి m1 వాల్యూ తెలుసు కదా ఆల్రెడీ, m1 -1/2. సో -1/2, minus minus cancel, 2 comes to the numerator position. So m2 is equal to 2. That what I have written already in the beginning. Okay. Proof only for curiosity. What's most important thing is when the lines are mutually perpendicular to each other, their product of their slopes is -1. ఒక స్లోప్ ఇచ్చారంటే రెండో స్లోప్ ఎలా ఉంటుంది? కంప్లీట్గా ఆపోజిట్. అది ఫ్రాక్షన్ 2/3. నేను 3/2. ఇది ప్లస్లో ఉంది, అయితే నేను మైనస్. అట్లా ఒకరికి పడదండి, అంతే ఉంటుంది. అది ప్యారలల్ అంటే బోత్ బెస్ట్ ఫ్రెండ్స్. వాడేదంటే వీడదే, వాడి స్లోప్ ఎంత వీడి స్లోప్ అంతే. చలియే एक्सरसाइज प्रॉब्लम्स करेंगे. చాలా సేపు అయినా కొద్దిగా వాటర్ తాగి వస్తా. ఓకే, ఎక్సర్సైజ్ 3Aలో మనం ఇప్పటివరకు స్లోప్ గురించి చూసాం. స్లోప్ రిలేటెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేద్దాం. కొంచెం డిజార్డర్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్సర్సైజ్లో. యాక్చువల్గా ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా 2 విషయాల మీద ఆధారపడి ఉంది. ఎక్సర్సైజ్ 1 అంతా మీకు రెండు రకాల టాపిక్స్ మీద ఎక్సర్సైజ్ 1 ఉంటుంది. ఒకటి స్లోపుల మీద, రెండోది ఒక లైన్కి, ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ మనం తయారు చేయాలి. ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ మనం తయారు చేయాలి. సూపర్ ఉంటుంది, అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఈ 2 విషయాల మీద ఎట్లున్నాయంటే ప్రాబ్లమ్స్ మధ్యలో ఫైండ్ ద ఈక్వేషన్ అని కూడా ఉంది. సో ఈక్వేషన్ మీద క్వశ్చన్స్ నేను వదిలిపెట్టి స్లోప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ స్లోప్స్ మీద ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ వస్తాయి. అది ఒక ఆర్డర్లో ఉండకపోవచ్చు, సో దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఏమన్నాడు ఇక్కడ? ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద లైన్స్. ఈ లైన్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ లైన్కి స్లోప్ ఫైండ్ అవుట్. ముందు ఒక లైన్కి తీసుకుందాం, విడివిడిగా చేయటమే. x + y = 0 తీసుకుందాం.
ఇది x మైనస్ వై ఈక్వల్ జీరో. ఒక్కసారి రీకాల్ చేసుకోండి. మనం స్లోప్ కనిపెట్టడానికి మనం ఎన్ని రకాల మెథడ్స్ నేర్చుకున్నాం? మెయిన్గా 3. ఆ తర్వాత 2 వేరే, ఒక 2 ప్యారలల్ అయితే ఒకటి పర్పెండిక్యులర్, ఇది పక్కన పెట్టి. స్లోప్ కనిపెట్టాలంటే యాంగిల్ అన్నా ఉండాలి, 2 పాయింట్స్ అన్నా ఉండాలి, ఈక్వేషన్ అన్నా ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఏముంది? ఈక్వేషన్ ఉంది. ఒక లైన్ యొక్క ఈక్వేషన్ ఉంది, ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్. ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకోండి, దీని స్లోప్ కనిపెట్టమన్నాడు అనమాట. దీని స్లోప్ చెప్పాలి. ఈ లైన్కి సంబంధించి ఈక్వేషన్ ఉంది. ఈక్వేషన్ అంటే స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఏం లేదు కాబట్టి వై కోఎఫిషియంట్ కూడా 1. -1/1 దట్ ఈక్వల్ టు -1. దిస్ ఈజ్ ద స్లోప్. అయిపోయింది. కమ్ హియర్. ఇక్కడ స్లోప్ అనుకోవడానికి కూడా మనకు అదే ఫార్ములా. స్లోప్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. m ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 1 బై ఎక్స్ కోఎఫిషియంట్ 1 బై వై కోఎఫిషియంట్. జాగ్రత్తగా -1 తీసుకోవాలి, మైనస్తో సహా తీసుకోవాలండి. మైనస్ అంటే కోఎఫిషియంట్ అంటే ఓన్లీ 1 రాయకండి, అప్పుడు తేడా వస్తుంది మళ్ళీ. మైనస్ క్యాన్సిల్, స్లోప్ ఈజ్ 1. కదా, సింపుల్ ప్రాబ్లం. టకటగా చేసేద్దాం మనం. ఇంకా దీనికి పెద్ద ప్రాబ్లమ్స్ ఏ ఉండవు స్లోప్స్ మీద. సెకండ్ క్వశ్చన్ ఏమో ఈక్వేషన్కి సంబంధించి ఇచ్చాడు, నేను వదిలేస్తున్నాను ఎక్సర్సైజ్లో. సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్. థర్డ్ కూడా ఈక్వేషన్ సంబంధించి మన నెక్స్ట్ వీడియోలో అది వస్తుంది. ఫోర్త్ది ఫైండ్ ద యాంగిల్. ఓకే, ఫోర్త్ది మనకు సంబంధించిన లాగానే ఉంది ఏదో. ఫైండ్ ద యాంగిల్ విచ్ the ST line, straight line, y equal to √3x minus 4 makes with y axis. Be careful, రెడీగా ఉండండి. క్వశ్చన్లో ట్విస్టులు ఉన్నాయి. ఏం ట్విస్ట్ మీకు తెలిసింది? మేక్స్ విత్ వై యాక్సిస్ అన్నాడు. జనరల్గా యాంగిల్ అంటే మనకు అనుకునే యాంగిల్, మనం ఫైండ్ అవుట్ చేసే యాంగిల్ ఎలాంటి యాంగిల్ వస్తుంది? ఎక్స్ యాక్సిస్తో అందులో పాజిటివ్ డైరెక్షన్లో ఉండే యాంగిల్ వస్తుంది. అది కాదు ఆన్సర్ మనకు కావాల్సింది, వై యాక్సిస్తో చేసే ఆన్సర్. సో ఇట్లాంటి వాటికండి మనం స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో సక్సెస్ అవడానికి ఒక మెయిన్ మంత్రం ఏంటో చెప్పనా? రోజు పొద్దున సాయంత్రం 2 సార్లు చదువుతారు ఆ మంత్రాన్ని కాదు. మంత్రం అంటే ఏంటంటే క్వశ్చన్ని డయాగ్రమాటికల్గా విజువలైజ్ చేయటం. క్వశ్చన్లో ఉన్న విషయాలను మనం ఒక బొమ్మ గీసి ఆ బొమ్మలో ఇమాజిన్ చేయాలి, విజువలైజ్ చేయాలి. ఓహో, దీనికి ఇది అడిగాడా, ఇది ఇచ్చాడా, ఇది కనుక్కోమన్నాడా అంటే బొమ్మలో అర్థం చేసుకోవటం వస్తే, డయాగ్రామ్లో అర్థం చేసుకోవటం వస్తే స్ట్రైట్ లైన్స్ మీద మనకు ఒక కాన్ఫిడెంట్ గ్రిప్ దొరుకుతుంది. దట్ ఈస్ ద మేజర్ మంత్రం. ఓకే, ఇంతకీ ఈ లైన్ యొక్క స్లోప్ కనుక్కుందాం. స్లోప్ ఎంత అసలు? ఇంతకీ ఆ లైన్కి స్లోప్ కనుక్కుందాం. యాంగిల్ పక్కన పెట్టండి. లైన్కి స్లోప్ y ఈక్వల్ టు √3x ప్లస్ y ఈక్వల్ టు √3x మైనస్ 4 ఇచ్చాడు. అంటే ఇది ఒక ఈక్వేషన్ కదా. ఈక్వేషన్ ఇస్తే స్లోప్ కనుక్కోవటం వస్తుంది కదా. ఎందుకు స్లోప్ కనుక్కుంటున్నానండి? ఫైండ్ ద యాంగిల్ అన్నాడు. యాంగిల్ కనుక్కోవటం ఎట్లా చెప్పండి? tan తీటాలో యాంగిల్ ఉంది, యాంగిల్ కనుక్కోవాలంటే మనకి స్లోప్ ఉండాలి కదా. ఈ తీటా కనుక్కోవాలంటే m ఉండాలి, యాంగిల్ కావాలంటే స్లోప్ కావాలి. స్లోప్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? ముందు దీన్ని ఈక్వేషన్ ఫామ్లో రాద్దాం. y ఎటు పంపిద్దాం? స్టాండర్డ్ ఫామ్లో ఎట్లా ఉండాలి? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0. x టర్మ్ y టర్మ్ కాన్స్టెంట్. సో √3x, ఈ y కూడా ఎటు వస్తే -y -4 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ లైన్ స్లోప్ ఎంత అవుతుంది? m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ -1. సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది, √3. సో స్లోప్ తెలిసిపోయింది. స్లోపు పాజిటివ్ స్లోప్ కాబట్టి లైన్ బహుశా ఇలా ఉండొచ్చు. ఏ లైను? మనకి ఏ ఈక్వేషన్ అయితే ఇచ్చాడో y ఈక్వల్ టు √3x -4 అనే లైన్ ఇదా అనుకుందాం. ఈ ఈక్వేషన్ ఈ లైన్ అనుకుందాం. సో ఈ లైన్కి సంబంధించిన స్లోప్ తెలిసిపోయింది. ఇప్పుడు మనకి m ఈజ్ ఈక్వల్ టు √3. ఇప్పుడు ఈ యాంగిల్ కనిపెడదాం, తీటా కనిపెడదాం, అంతే కదా. పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది ఈ తీటా అంటే ఇక్కడ ఉండేది ఈ తీటా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. √3 ఈక్వల్ టు tan తీటా. సో tan ఏ యాంగిల్కి ఆన్సర్ √3 అవుతుంది? ఎక్యూట్ యాంగిల్కి
60 degrees. Tan 60 root 3 కాబట్టి theta equal to 60 degrees. So angle is 60 degrees. Which angle? Angle made by this line with positive direction of x-axis is theta. But మనల్ని అడిగింది ఏంటి? ఫైండ్ యాంగిల్ విచ్ ద స్ట్రైట్ లైన్ మేక్స్ విత్ వై యాక్సిస్. సో ఈ లైను వై యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది? సో ఈ యాంగిల్ వై యాక్సిస్కి ఈ లైన్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? ఆ యాంగిల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసి చెప్పండి, జామెట్రికల్గా, లాజికల్గా. ఓకే, ఇప్పుడు ఇది 60 degrees అంటే ఇది కూడా 60 degrees. ఎలా? హౌ? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అన్నాము మనం. రెండు స్ట్రైట్ లైన్స్ ఇలా ఉంటే ఈ రెండు యాంగిల్స్ సేమ్ ఉంటాయి, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. సో ఇది 60 అయితే ఇది 60, ఇది 90. ఎలాగో తెలుసు మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మధ్య 90. ఇది 90, ఇది 60 అయితే ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ 180 ఉంటాయి కాబట్టి ఇది 30. సో ద యాంగిల్ మేడ్ బై ద లైన్ విత్ వై యాక్సిస్, యాంగిల్ విత్ వై యాక్సిస్ షార్ట్కట్లో రాస్తున్నాను, ఈజ్ 30 degrees లేదా π/6, రేడియన్స్లో రాస్తే π/6. ఓకే, ఇది ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ది రైట్ ద ఈక్వేషన్. సిక్స్త్ది ఫైండ్ ద కండిషన్ వేర్ కొలీనియర్, అది కూడా మనం అందులోనే చెప్పుకుందాం. ఫైండ్ ద స్ట్రైట్ లైన్స్, ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అక్కడే చెప్పుకుందాం. రైట్ ద ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అక్కడే చెప్పుకుందాం. సో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయటం మనకు వర్క్ చాలా ఉందండి, నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కవర్ చేద్దాం. సో సెకండ్ రోమన్కి వెళ్ళిపోదాం. సెకండ్ రోమ్లో ఫస్ట్ బిట్ మళ్ళీ మన స్లోపుల కాన్సెప్టే ఉంది, స్లోప్స్ కాన్సెప్ట్. ఏముంది? 2 పాయింట్స్ ఇచ్చాడు. ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ పాయింట్స్. ఈ 2 పాయింట్స్ నుంచి పోయే లైన్కి స్లోప్ కనుక్కోవాలి. ఏ 2 పాయింట్స్? -3,8 అట, 10,5 అట. సో దీనికి స్లోపు రఫ్గా ఈ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి చూద్దామా మనం. -3,8 అంటే -3 ఇక్కడ ఎక్కడ ఉంటుంది, 8 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, పాజిటివ్ కదా, ఇక్కడ ఉంటుంది అనుకో. -3,8. 10,5 ఎక్కడ ఉంటుంది? 10 అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఇక్కడ ఎక్కడ ఉంటుంది, 10,5 అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది. సో ఈ లైన్ యొక్క స్లోప్ కావాలి. సరే, చూస్తే అర్థమైపోవట్లే. ఇప్పుడు దానికి ఏం స్లోప్ ఉంటుందండి? నెగటివ్ స్లోప్ ఉంటుంది. అటు వాలి ఉంటే పాజిటివ్ స్లోపు, ఇటు వాలి ఉంటే నెగిటివ్ స్లోప్, అంటే స్లోప్ నెగిటివ్లో వస్తుంది. సో m = ఏ ఫార్ములా వాడాలి ఈ రెండింటికి స్లోప్ కనుక్కోవాలంటే? y2 - y1/x2 - x1. సో y2 - y1/x2 - x1. సో 5 - 8 -3/10 + 3 13. సో -3/13 ముందు అనుకున్నట్టుగానే నెగటివ్ స్లోప్ వచ్చింది. సో అట్లా మిగిలిన మీరు 3 పాయింట్స్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేసి ఇంకొక క్వశ్చన్ నేను ఇక్కడే చేసేస్తాను. 4వ క్వశ్చన్ చేస్తాను. -p, q, -pకి స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. m = y2 - y1 -p - q -p y2 - y1 q by x2 - x1 q మైనస్ దీన్ని సింప్లిఫై చేయొచ్చండి, చూడండి. సో ఈ రెండిట్లో మైనస్ కామన్ ఏంటి? p + q. ఇదేమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్, ఇది కూడా ప్లస్సే కదా, q + p వస్తుంది. ఇక్కడ q ఇది ప్లస్, ఇది p, q + p, దాన్ని మనం p + q అని కూడా రాయచ్చు. ప్లస్సే కాబట్టి p + q, q + p రెండు సేమ్. సో రెండు క్యాన్సిల్ అవుతాయినే, ఆన్సర్ -1. ఓకేనా? ఇది 4th క్వశ్చన్. 4th క్వశ్చన్ ఫస్ట్ బిట్లో, సెకండ్ రోమన్లో ఫస్ట్ బిట్లో 4th క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా స్లోప్కి సంబంధించిందే ఉంది. ఓకే, థర్డ్ స్లోప్కే ఉంది, 4th స్లోప్కి సంబంధించిందే ఉంది. అంతేగా స్లోప్కి సంబంధించిన అదేసి ఇవే ఉన్నాయి. యా వెల్, ఈ ఎక్సర్సైజ్లో స్లోప్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా క్లోజ్ చేసేసుకుందాం. Second question, find x, find the value of x if the slopes of the line passing through 2, 5, x, 3 slope is 2.
అంతే, షార్ట్కట్లో రాశారు. టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది కదా, లైన్ అంతా రాయడం కదా టైం వేస్ట్ అవుతుంది, చాలా లెంగ్తీ వీడియో అవుతుంది. స్ట్రైట్ లైన్స్ చాప్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ అలానే ఉంటాయండి, తప్పదుగా. చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు, ఈ 2 పాయింట్స్కి సంబంధించిన స్లోప్ ఇచ్చాడు, ఈ 2 పాయింట్స్ని కలిపే లైన్కి స్లోప్ ఇచ్చాడు. మనం ఎక్స్ కనుక్కోవాలి. మరి పాయింట్స్ ఇచ్చి స్లోప్ ఇస్తే మనకి కనుక్కునేది ఏంటి? పాయింట్స్లో ఒక మిస్సింగ్ వేరియబుల్ కనుక్కోవాలి. సో ఇది జనరల్ ఫార్ములాతో రాయండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ స్లోప్? m = y2 - y1 / x2 - x1. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు రిక్వైర్డ్ వాల్యూస్. m వాల్యూ 2 = y2 - y1, y2 - y1 3 - 5 అంతే కదా, y2 - y1 / x2 - x1. x2 అంటే ఇక్కడ x మైనస్ x1 అంటే 2. సో దట్ గివ్స్ 2 = -2 / x - 2. సో 2 1 టైం క్యాన్సిల్ అవుతుంది, x - 2 ఇటు మల్టిప్లై చేయండి, x - 2 1 * x - 2 = -1. సో x = -1 + 2. సో x = 1. దిస్ ఇస్ ద ఆన్సర్. మీరు చెక్ చేసుకోవచ్చు దిస్ ఆన్సర్స్ మన జామెట్రీ లైన్లో స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో ఉన్న మనకు ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 1 పెట్టండి, x 1 పెట్టండి, 1 పెట్టి ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి స్లోప్ కనుక్కోండి, 2 రావాలి. వస్తుందో లేదో చెక్ చేసుకోండి, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే రైట్ ఆన్సర్ కాబట్టి అది అట్లా చెక్ చేసుకోవచ్చు మన ఆన్సర్స్ని. నెక్స్ట్ బాప్రే, థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y, వైని కనిపెట్టాలి. ఎక్కడ దాక్కున్నామమ్మా, కనిపెడతా ఆగండి. ఇఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ అంటే 3, y అండ్ 2, 7 వీళ్ళిద్దరిని కలుపుతున్న లైన్ అట ఈజ్ ప్యారలల్ టు the line joining the points -1, 4 and 0, 6. Come on detectives, come on officers, క్లూస్ని పట్టుకొని ఈ క్రైమ్ స్టోరీని క్లోజ్ చేద్దాం. వైని కనిపెట్టాలట, దొంగ ఎక్కడున్నాడో కనిపెడదాం. మనకిచ్చిన క్లూస్ ఏంటి? ఈ రెండింటిని జాయిన్ చేస్తున్న లైన్, సపోజ్ ఇది 3, y అనుకుందాం, ఇది 2, 7 అనుకుందాం. వీళ్ళిద్దరిని జాయిన్ చేస్తున్న లైన్ అట, ఈ లైన్ అట, ఇద్దరిని కలుపుతున్న లైన్ ఈజ్ ప్యారలల్ టు లైన్ జాయినింగ్ దీస్ 2 పాయింట్స్. వీళ్ళిద్దరిని కలుపుతున్న లైన్కి ప్యారలల్గా ఉంటుందట మన లైన్. అంటే సో లెట్ ఇట్ బి -1, 4, దిస్ ఇస్ 0, 6. సో ఈ రెండింటిని కలుపుతున్న లైను, ఈ 2 లైన్లు ప్యారలల్ అని ఇచ్చాడు. సో ప్యారలల్ అని ఇవ్వటంలో మనకి ఇచ్చిన క్లూ ఏంటి? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. Parallel lines are friends, perpendicular lines are enemies. సో ఫ్రెండ్స్ అయితే దీని స్లోపు సేమ్. సో వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్? సేమ్ యాజ్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్. సో ముందు దీని స్లోప్ కనుక్కుందాం, ఎందుకంటే 2 పాయింట్స్ చక్కగా ఉన్నాయి కదా క్లియర్గా. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్? y2 - y1 6 - 4 / x2 - x1 0 - -1. సో 6 - 4 / 1, సో 2. దీని స్లోప్ 2. చూసుకోండి, చాలా జాగ్రత్త ఆపరేషన్ చేసేటప్పుడు. 6 - 4 / 0 - -1 +1 2. దీని స్లోప్ 2 అయితే వాళ్ళ ఫ్రెండ్కి కూడా స్లోప్ 2నే. దీని స్లోప్ ఇప్పుడు తెలిసిపోయింది 2. సో వీళ్ళిద్దరికీ మీరు జనరల్గా స్లోప్ ఎలా కనుక్కుంటారో అలా ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ముందు m = ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. y2 - y1 / x2 - x1 దీనిది. సో m ఎంత దీనికి? 2 = y2 - y1 అంటే 7 - y / x2 - x1 2 - 3 చేయండి. 2 = 7 - y / -1. -1 ఇటు ఇంటూ చేయండి. -2 = 7 - 5. చేయి పడితే ఖరాబ్ అవుతుంది. 7 - y. సో -y इधर आएगा, -2 उधर जाएगा. సో -y ఇటు వస్తే +y, 7 + 2 y = 9. ఖతం, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. y వాల్యూ దొరికింది, దొంగ దొరికాడు. శబాష్ డిటెక్టివ్స్, మీరు ఒక
దొంగను కనిపెట్టేశారు. ఇలానే ఇంకొక క్వశ్చన్ ఉంది స్లోప్స్ ఈరోజు వీడియోలో చిట్ట చివరి ప్రాబ్లం. స్లోప్ మీద మీకు కమాండ్ వచ్చిందా రాలేదా ఆలోచించుకోండి. 1కి 2 సార్లు చూసుకోండి. స్లోప్ కనిపెట్టడం ఎట్లా ఒక లైన్కి. Find the slopes of the line parallel to and perpendicular to the line passing through 6, 3, minus 4, 5. 6, 3, minus 4, 5. అంటే క్వశ్చన్ యొక్క అర్థం ఏంటంటే 6, 3 ఎక్కడ ఉంటుంది? రఫ్గా అందాజుగా వేసుకుందాం. ఇది 6 అనుకోండి, ఇది 3 అనుకోండి. ఇక్కడ ఎక్కడ ఉంటుంది? 6, 3. -4, 5. -4 ఇక్కడ ఎక్కడ ఉంటుంది? 5 ఇక్కడ ఎక్కడ ఉంటుంది అనుకుందాం. ఇక్కడ రైట్. సో ఇది -4, 5 రైట్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది లైన్ కదా, దీనికి ప్యారలల్గా ఎవరైనా ఉంటే, ఈ లైన్కి ఎవరైనా ప్యారలల్గా ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తాను. దీని స్లోపుని కనిపెట్టమన్నాడు. ఈ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్కి స్లోప్ ఎంత ఉంటుంది అంటే దాని అర్థం ఏంటండి? దీని స్లోప్ ఎంత ఉంటుందని అడిగినట్టే. ఎందుకు? దాని స్లోపే కదా దాని ప్యారలల్ లైన్కి ఉండే స్లోప్. సో దీనికి ప్యారలల్గా ఉండే లైన్కి స్లోప్ కనుక్కోండి. సో అప్పుడు దీని స్లోప్ కనుక్కుందాం. m = y2 - y1 / x2 - x1. సో 5 - 3 / -4 - 6 y2 - y1 x2 - x1. సో 2 / -10 2 1s are 2 5s are. So this is -5 -1/5. దీని స్లోప్ m = -1/5. దెన్ m = ఇక్కడ కూడా -1/5. సో దీనికి ప్యారలల్గా ఉండే లైన్ స్లోప్ -1/5. ఇంకోటి అడిగాడు, దీనికి పర్పెండిక్యులర్గా ఎవరైనా ఉన్నారనుకోండి. ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ వన్ లైన్ పర్పెండిక్యులర్. దీని స్లోప్ చెప్పాలి. పర్పెండిక్యులర్గా ఉంటే అర్థం ఏంటి? ఎనిమీస్. దీని స్లోప్ -1/5. ఇప్పుడు వాళ్ళ ఎనిమీ స్లోప్ ఎంత ఉంటుంది? ఇది 1/5 అయితే ఇది 5/1. ఇది మైనసా అయితే ఇది ప్లస్. దానికి ఆపోజిట్ ఉంటుంది. దీని స్లోప్ m = +5/1 నథింగ్ బట్ 5. దాని స్లోప్ 5 ఉంటుంది. సో డీటెయిల్డ్ ఆన్సర్స్ రాయట్లేదు, మీకు ఫేర్ నోట్స్ రాయటానికి కాదు కదా ఇక్కడ ఉంది. సో ఇదండి ఇవాళ స్టోరీ. కొంచెం పెద్ద వీడియో అయినట్టుంది, పర్లేదు, నాకు తెలుస్తుంది. నా బాడీలో తెలుస్తుంది ఇంకో క్లాస్ ఎక్కువసేపు అయిందని. నెక్స్ట్ వీడియో చూశారు కదా, చాలా ప్రాబ్లమ్స్. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయటం చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. సో ఆ వీడియోలో మనం కలుసుకుందాం మళ్ళీ. అంతవరకు బై బై, జై హింద్.